సిలబస్ అనేది రాసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో మనకు మొట్టమొదటి ఒక చాప్టర్ ఏమంటే కల్చర్ ఉంటుంది, ఆపరేషన్ పోలో అనేది ఉంటుంది. ఫస్ట్ చాప్టర్లో మనకు ప్రధానంగా ఉండేది ఏంటంటే సంస్కృతి మరియు ఆపరేషన్ పోలో అనే కాన్సెప్ట్ని మనం దీంట్లో చూస్తాం. అయితే మనకు యాజ్ దట్ సిలబస్ ప్రకారం కాకుండా మనం ఏ కోణంలో అయితే చెప్తామో ఆ కోణంలో చూసి ఒక ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే ఒకటి ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో మరి ఏంటి ఆపరేషన్ పోలో అంటే? హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా మార్చడాన్ని మనం ఏమంటామంటే ఆపరేషన్ పోలోగా పిలుస్తాం. ఎందుకంటే భారతదేశంలో 562 సంస్థానాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 562 సంస్థానాలు ఉన్నాయి. దీంట్లో ఒక 4 సంస్థానాలు ఆలస్యంగా జాయిన్ అయినాయి. ఏంటివా 4 సంస్థానాలు? 4 సంస్థానాలు ఏంటివి? ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 జునాగఢ్, 3 హైదరాబాద్, 4 ట్రావెన్కోర్ అనేటటువంటి 4 సంస్థానాలు ఆలస్యంగా జాయిన్ అయినాయి. దీనిలో జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియా పాకిస్తాన్ అనే పంచాయతీ కారణంగా, అంటే జమ్మూ కాశ్మీర్ సంస్థానాధీశుడు ఇండియన్లో కలవను, పాకిస్తాన్లో కలవను అని చెప్పేసి ఆయన అట్లనే ఉన్నాడు. కానీ చివరికి జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసే ప్రయత్నం చేసినప్పుడు తప్పని పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్ రాజే వచ్చి శరణు కోరి ఇండియన్లో, అంటే అప్పుడు ఇండియా సహాయం చేత జమ్మూ కాశ్మీర్ ఇండియన్లో జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడు దాన్ని స్వయం ప్రతిపత్తి అనేది కల్పించారు. దాన్ని ఆర్టికల్ 370 అంటాం. అలాగే జునాగఢ్ సంస్థానాధీశుడు ఆయన పోయి జునాగఢ్ తీసుకొని పాకిస్తాన్లో కలుపుతా అన్నారు. కానీ ప్రజలు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు. దాంతో అక్కడ భారత ప్రభుత్వం జునాగఢ్ సంస్థానంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే దాదాపు 90%కు పైగా ఇండియన్లో కలుస్తామని చెప్తే జునాగఢ్ని కలిపేసుకున్నారు. హైదరాబాద్ సంస్థానం నిజాం అనే వ్యక్తి ఇండియన్లో కలవకుండా స్వతంత్రంగా ఉన్నాడు. నేను పాకిస్తాన్లో కలవను, ఇండియాలో ఉన్నాడు. కానీ హైదరాబాద్ సంస్థానంలో చాలా గందరగోళాలు చెలరేగి రజాకారణ సైన్యం అస్తవ్యస్తంగా మార్చి ప్రజల యొక్క ఆర్థిక మాన ప్రాణాలను హరించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక సైనిక దాడేనా, ఆ సైనిక దాడికి పెట్టిన పేరుని ఏమంటామంటే ఆపరేషన్ పోలో అని పిలుస్తాం. ఆపరేషన్ పోలో. మరి ట్రావెన్కోర్ ఏంటి? ట్రావెన్కోర్ అనే సంస్థానాధీశులు వాళ్ళు చాలా ఆస్తులు ఉన్నాయి, కొన్ని వేల కొద్ది ఆస్తులు ఉన్నాయి. అవి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలే. కానీ వాళ్ళకు ఒక స్వయం ప్రతిపత్తి, బ్యాంకులపైన భూములపైన అధికారం కల్పిస్తుంటే ట్రావెన్కోర్ యొక్క సంస్థానాలు ఒప్పుకొని అప్పుడు కలిపేశారు. దాంతో 562 సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయినాయి. మరి ఇండియన్ యూనియన్లో కలిసినప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఇవాళ భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు. మళ్ళొక రాష్ట్రం తగ్గింది, జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు కాబట్టి 28 రాష్ట్రాలు అయినాయి. కానీ అయ్యాల కూడా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల వ్యవస్థనే కొనసాగింది. ఎందుకంటే మనకి ఏ రాష్ట్రాలు, బి రాష్ట్రాలు, సి రాష్ట్రాలు, బి రాష్ట్రాలు, ఇవన్నీ కలిపి మనం ఏం చేశారంటే ఏబిసిడి రాష్ట్రాలు అన్నారు. ఏమన్నారు? ఏబిసిడి రాష్ట్రాలు అన్నారు. ఏ రాష్ట్రాలు 10, బి రాష్ట్రాలు 9, సి రాష్ట్రాలు 9, ఏ రాష్ట్రాలు 9, బి రాష్ట్రాలు 9, సి రాష్ట్రాలు 10, డి రాష్ట్రాలు 1. 9, 9, 18, 10, 28, 1, 29 రాష్ట్రాల రూపంలో కలిపేసి అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనం ఇక్కడ చదివే కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో ఎలా కలిపారన్న నేపథ్యంలో ఆపరేషన్ పోలో గల కారణాలు అనేది చూస్తాం. ఏం చూస్తాం? ఆపరేషన్ పోలో గల కారణాలు. ఈ కారణాలలో తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, రజాకార్ల
అరాచకాలు కావచ్చు. దీంట్లో ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఆకృత్యాలు, రజాకార్ల ఆకృత్యాలు, రజాకార్ల ఆకృత్యాలు, అదే మాదిరిగా యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు, యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు, ఒప్పంద ఉల్లంఘనలు, ఉల్లంఘనలు, జాయిన్ ఇండియా ఉద్యమాలు, జాయిన్ ఇండియా ఉద్యమాలు, జాయిన్ ఇండియా ఉద్యమాలు, ఐక్యరాజ్య సమితిలో, ఐక్యరాజ్య సమితిలో, ఐక్యరాజ్య సమితిలో నిజాం ఫిర్యాదు, నిజాం ఫిర్యాదు. ఇవన్నీ కారణాల వల్ల హైదరాబాద్ సంస్థానం పైన జరిగిన ఒక దాడిని ఏమంటున్నామంటే ఆపరేషన్ పోలోగా చెప్తా ఉన్నాం. ఇవన్నీ పాయింట్స్, కారణాలు. ఆపరేషన్ పోలో అని మొట్టమొదటి చాప్టర్ మనం తెలంగాణ ఉద్యమం తీయగానే మొదలుపెట్టే చాప్టర్ని ఏమంటామంటే ఆపరేషన్ పోలోగా మనం పిలుస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా అర్థమవుతుందిగా రైటింగ్. తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల ఆకృత్యాలు, యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు, జాయిన్ ఇండియా ఉద్యమాలు. జాయిన్ ఇండియా ఉద్యమాలు నిర్వహించినటువంటి పార్టీ పేరు ఏం పేరు? జాయిన్ ఇండియా ఉద్యమాలు నిర్వహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది ఎవరు? సిపిఐ పార్టీ, సిపిఐ పార్టీ. రజాకార్ల ఆకృత్యాలు నిర్వహించింది ఎవరు? ఎంఐఎం పార్టీ, మజ్లిస్ ఇత్తైదుల్ ముస్లిమన్, ఎంఐఎం అనే ఒక వ్యవస్థ అనేది రజాకార్ల అనే ఒక స్వచ్ఛంద సైన్యం నిర్వహించినటువంటి ఆకృత్యాలు. యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు, యథాతథ ఒప్పందం చేసుకుంది ఎవరు? నిజాం చేసుకున్నాడు. ఎవరితో చేసుకున్నాడు? ఎవరితో? భారత ప్రభుత్వం చేసుకుంది. ఆ యథాతథ ఒప్పందంలో ఏమున్నది? ఒప్పందంలో పాల్గొన్న నాయకులు ఎవరు? ఒప్పందంలో ఏం రాసుకున్నారు? ఆ ఒప్పందాన్ని ఏ విధంగా ఉల్లంఘన చేశారు? ఇవన్నీ కారణాలు. జాయిన్ ఇండియా ఉద్యమం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇవన్నీ కారణాలు. చివరికి ఐక్యరాజ్య సమితిలో నిజాం ఫిర్యాదు చేసిండు, కానీ ఐక్యరాజ్య సమితి కూడా అడ్డుకోలేకపోయింది. ఇతర దేశాల సహాయం కోరిండు, ఇతర దేశాలు అడ్డుకోలేకపోయినాయి. చివరికి ఆపరేషన్ పోలో అనేది జరిగింది. కాబట్టి ఆపరేషన్ పోలో జరిగిన విధానం, ఆపరేషన్ పోలో జరిగిన విధానం, ఆపరేషన్ పోలో జరిగిన విధానం, జరిగిన విధానం. ఎందుకంటే భారత ప్రభుత్వం ఏకకాలంలో 4 వైపులకి వెళ్ళి దాడి చేసింది. 4 వైపులకి వెళ్ళి, మద్రాసు నుంచి, అలాగే బీరార్ నుంచి, ముంబై నుంచి, షోలాపూర్ నుంచి ఏకకాలంలో 4 వైపుల దాడి చేసింది. దాంట్లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సంస్థానంలో అడుగుపెట్టింది ఎవరంటే జయంత్ చౌదరి. 4 ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఎట్లా జరిగింది ఆ దాడి అనే కాన్సెప్ట్ని మనం మొత్తంగా దీంట్లో చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఆపరేషన్ పోలో ఫలితాలు ఏంటివి? ఆపరేషన్ పోలో ఫలితాలు, ఆపరేషన్ పోలో ఫలితాలు, పోలో ఫలితాలు. ఏం జరిగింది సార్ ఫలితాలు అంటే? ఏం జరిగింది? ఇది క్వశ్చన్, ఇది మన గ్రూప్ 1 స్టాండర్డ్లో అడిగేటటువంటి పాయింట్. ఆపరేషన్ పోలో వల్ల హైదరాబాదులో కొనసాగుతున్నటువంటి జాగీర్దారీ విధానం, భూస్వామి విధానం రద్దయిపోయింది. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న బాంచర్ని కాల్ముక్త వ్యవస్థ రద్దయింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన అనేది మొదలు పెట్టబడింది. భారత ప్రభుత్వం చేత ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన మొదలుపెట్టారు. పాలకులు అనే వ్యవస్థ ఏర్పడింది. రాజ్యం అనే వ్యవస్థ నుంచి వెళ్ళి రాజరికం అనే ప్రభుత్వంకి వెళ్ళి ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు అడుగులు వేశారు. ప్రాథమిక విద్య అనేది మొదలు పెట్టబడింది. పాఠశాలలు అనేవి స్థాపించబడ్డాయి. ఇట్లా ఎన్నో అంశాలు మనకు ఆపరేషన్ పోలో యొక్క ఫలితాల రూపంలో కనబడతాయి. దీంతో పాటుగా దీంట్లో మనం ఏం చదవాలి అంటే ముఖ్యమైనటువంటి తేదీలు ఏంటివి? ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన గ్రంథాలు, ముఖ్యమైన గ్రంథాలు. ఇవన్నీ కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఆపరేషన్ పోలో అనే కాన్సెప్ట్లలో ఇవన్నీ చూస్తాం. మరి ఆపరేషన్ పోలో అనే చాప్టరు ఓన్లీ మూమెంట్లోనే వస్తుందా, తెలంగాణ హిస్టరీలో వస్తుందా? తెలంగాణ హిస్టరీలో ఉంటుంది అండ్ ఉద్యమంలో ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ పోలోతో తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఆపరేషన్ పోలోతో మొదలవుతుంది. అంటే తెలంగాణ హిస్టరీలో 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యమంలో 2-3 నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఆపరేషన్ పోల్ అనే కాన్సెప్ట్ మనకు ఒక తెలంగాణ అనే కాన్సెప్ట్తో ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే శాతవాహనుల నుంచి మొదలుపెట్టిన ఒక పరిపాలన ఎవరితో ఎండ్ అయిపోయింది? నిజాములతో ఎండ్ అయిపోయింది.
నిజాములతో ఎండైన తర్వాత మనము ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన మొదలుపెట్టినటువంటి సందర్భం. మరి ఆపరేషన్ పోలో తర్వాత ఏం జరిగింది? ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం కాస్త హైదరాబాదు రాష్ట్రంగా మారిపోయింది. ఈ హైదరాబాదు రాష్ట్రం కాబట్టి నెక్స్ట్ మనం చూసే టాపిక్ ఏమిటంటే హైదరాబాదు రాష్ట్రం. మొట్టమొదటి చాప్టర్ ఏంటిది? మొట్టమొదటి చాప్టరు ఆపరేషన్ పోలో. అంటే మనము యాజ్ దట్ సిలబస్ ప్రకారం చెప్పట్లేము. సిలబస్ ప్రకారం అయితే ముందుగానే మనము సంస్కృతి, జాతరలు, పండుగలు అవన్నీ రాసుకుంటాం. మనం పండుగలు, జాతరలు చివరిగా చెప్పుకునే ప్రయత్నిస్తున్నాం. మనమైతే ఏ రూట్లో అయితే పోతున్నాం అనే కాన్సెప్ట్తోని చెప్పడం జరుగుతుంది. అంటే ముందుగాల మనము సిలబస్ చూడగానే మనం ఏ కోణంలో చదవాలన్నటువంటి ఒక అంశాలు అర్థం కావాలి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏమిటి సార్ అంటే ఏంటి? హైదరాబాదు రాష్ట్రం. ఏంటిది? హైదరాబాదు రాష్ట్రం. హైదరాబాదు రాష్ట్రం. హైదరాబాద్ అనే సంస్థానమే హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. మరి హైదరాబాద్ సంస్థానం అంటే ఏ ప్లేస్ ఉన్నాయి? ఏమేమి ఉంటాయి? మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకోటి ఏంటిది? తెలంగాణ. ఈ తెలంగాణలో 8 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు. మొత్తము 16 జిల్లాలు. ఈ 16 జిల్లాల యొక్క భౌగోళిక పరిస్థితులు మొత్తం కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది? 1948 నుంచి 1956 వరకు. 1956 వరకు. మరి 56 తర్వాత ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. అంటే మనం ఎక్కడెక్కడ ఉన్నాం సార్ అంటే హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సందర్భం. మనం చదివే చరిత్ర ఎక్కడ చూస్తాము? ఈ 1945 నుంచి 56 వరకు, 56 నుంచి 2014 వరకు చూసేటటువంటి ఒక చరిత్రనే మనం ఏమంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటున్నాం. బిఫోర్ ఎక్కడి నుంచి 48 కంటే ముందున్నటువంటి దాన్ని తెలంగాణ చరిత్ర అంటున్నాం. ఆ తెలంగాణ చరిత్ర యొక్క కంటిన్యూషన్నే తెలంగాణ ఉద్యమం అంటున్నాం, రాష్ట్ర సాధన అంటున్నాం. ఆ రాష్ట్ర సాధనకే 150 మార్కుల పేపర్ ఉంది. చాలా ఈజీగా ఉంటుంది, అర్థమయ్యే సబ్జెక్టు టోటల్గా ఉన్నటువంటి అంశాలు. మరి హైదరాబాదు రాష్ట్రంలో ఏ అంశాలు చూస్తాం? మొత్తం భౌగోళిక అంశాలు మొత్తం చెప్తాం మనం. ఏంటి? మహారాష్ట్రలో ఏ జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో ఏ జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి, మొత్తంగా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాబందీ విధానం ఎవరు ప్రవేశపెట్టారన్న కాన్సెప్ట్కి వెళ్ళి తీసుకొని హైదరాబాద్ యొక్క నిర్మాణం, భౌగోళిక అంశాలు మొత్తం కూడా తీసుకొని దాన్ని మొత్తం చూస్తాం. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఎంతమంది పాలకులు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బూరుగుల రామకృష్ణారావు అనే 3 ప్రభుత్వాలు చూస్తాం. ఈ 3 ప్రభుత్వాల యొక్క పరిపాలన ఏం చూడాలి సార్? పరిపాలన. 3 ప్రభుత్వాల యొక్క పరిపాలన చూడాలి. మరి జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి వీళ్ళిద్దరూ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు కాదు. మన భారతదేశానికి మొట్టమొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1952లో ఎన్నికలు జరిగినాయి. మరి 1952 కంటే మరి భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. మరి భారతదేశం ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1952లో పార్లమెంట్ అనేది ఎన్నికైంది. ఈ పార్లమెంటులో ప్రధానమంత్రి అనే వ్యక్తి ఎన్నికైంది. పార్లమెంట్తో పాటు మంత్రివర్గం వచ్చింది, ఎంపీలు వచ్చిరు, ఎమ్మెల్యేలు వచ్చిరు, అసెంబ్లీ ఏర్పడినాయి. మరి 1947 నుంచి 52 వరకు భారతదేశాన్ని ఎవరు పరిపాలన చేశారు? 52 దాకా మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. మరి 52 దాకా ఎవరు పరిపాలన చేశారు? ఈ తెలంగాణ హైదరాబాద్లో భారతదేశంలో ఎవరు పరిపాలన చేశారు? రాజ్యాంగ పరిషత్ చేత ఏర్పడినటువంటి మంత్రివర్గం. రాజ్యాంగ పరిషత్ అంటే భారతదేశానికి 1946లో భారతదేశం స్వాతంత్రం రాకముందే రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఎన్నికైంది. ఆ రాజ్యాంగ పరిషత్ చేత ఎన్నుకోబడినటువంటి
ప్రభుత్వం పనిచేసింది, మంత్రివర్గం పనిచేసింది. కాబట్టి ఇక్కడ ఈ 52 వరకు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు లేవు సార్. ఏమున్నాయంటే నామినేటెడ్ ప్రభుత్వాలు ఉన్నాయి. నామినేటెడ్, నాట్ ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కంప్లీట్గా ఉన్న అంశాలు ఏంటంటే నామినేటెడ్ ప్రభుత్వాలు అన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిని ఏమంటామంటే నామినేటెడ్ ప్రభుత్వాలుగా పిలుస్తాం. దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పిలుస్తాం. ఇదేంటంటే ఆర్మీ ప్రభుత్వం. దీన్ని ఏమంటాము? ఆర్మీ ప్రభుత్వం అంటాం. దీన్ని ఏమంటామంటే పౌర ప్రభుత్వంగా మనం పిలుస్తాం. ఏమంటామంటే పౌర ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాల యొక్క తేదీలు ఏంటి అనే కాన్సెప్ట్ చూస్తాం. ఆర్మీ ప్రభుత్వం, పౌర ప్రభుత్వ సివిలియన్ గవర్నమెంట్, పౌర ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాల కాలంలో జరిగినటువంటి పరిపాలనా విధానాలు. ఆ పరిపాలనా విధానాలలో ఏం చూడాలంటే ముఖ్యంగా మనకు ఇబ్బంది అయ్యే అంశం ఏంటంటే రెవెన్యూ సంస్కరణలు. ఏం చూడాలా? రెవెన్యూ సంస్కరణలు చూడాలి. అలాగే విద్యా సంస్కరణలు, దాంతోపాటుగా పరిపాలనా సంస్కరణలు, ఇవన్నీ కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. రెవెన్యూ సంస్కరణలు, విద్యా సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు. దాంతోపాటుగా జైన్ చౌదరి ఎవరు, ఎంకే వెల్లోడి ఎవరు, బూరుగుల రామకృష్ణారావు ఎవరు, బూరుగుల రామకృష్ణారావు అంతకుముందు ఎక్కడెక్కడ పనిచేసిండు, ఆయన యొక్క పర్సనల్ బయోగ్రఫీ ఏంటి, ఆయన రాష్ట్ర గ్రంథాలు ఏంటి. ఎందుకంటే ఆయన గొప్ప సాహిత్యకారుడు. ఆయనకి 8 భాషలు వస్తాయి. మీకు ఎన్ని భాషలు వస్తాయి? ఇప్పుడు ఎన్ని భాషలు వస్తాయమ్మా నీకు? 3 వస్తాయా? తెలుగు స్పష్టంగా వస్తుంది, ఇంగ్లీష్ కొంత వస్తుంది, హిందీ తోడా ఆత, అంతే కదా. కానీ బూరుగుల రామకృష్ణారావు ఎందుకంటే హైదరాబాద్ అనే సంస్థానంలో ఏమేం భాషలు ఉన్నాయంటే మరాఠీ ఉంది, అవునా, కన్నడ ఉన్నది, అవునా, తెలుగు ఉన్నది, జాతీయ భాష అయినటువంటి హిందీ ఉంది, అలాగే ఇంగ్లీష్ ఉంది. మరి హైదరాబాద్ భాష ఏంటిది? ఉర్దూ ఉంది. ఎన్ని భాషలు ఉన్నాయి మన ఇక్కడ హైదరాబాద్లో? ఇవాళకి ఉర్దూ మాట్లాడతారా, హిందీ మాట్లాడతారా? అది 2 వెళ్ళిపోయినాయి. కానీ హైదరాబాద్ అనే సంస్థానంలో ఆ రోజుల్లో 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో మాట్లాడిన భాషలు ఇవి. మరి బూరుగుల రామకృష్ణారావుకి ఇంకేం భాషలు వస్తాయి సార్ అంటే సంస్కృతం వస్తాయి, ఎందుకంటే ఆయన బ్రాహ్మణ్, అవునా. అలాగే పర్షియా భాష కూడా కొంత ఉన్నటువంటి సందర్భం, ఎందుకంటే పర్షియా భాషకి వెళ్ళే హిందీ భాష పుట్టుకొచ్చింది. అంటే ఆయనకి 8 భాషలు వస్తాయి. ఆయన హిందీలో, ఆయన తెలుగులో ఉన్న గ్రంథాలు సంస్కృతంలోకి, సంస్కృతంలో ఉన్న గ్రంథాలు తెలుగులోకి, ఇట్లా హిందీలో ఉన్న గ్రంథాలు తెలుగులోకి ఇట్లా అనువదించి గొప్ప పండితుడు బూరుగుల రామకృష్ణారావు. అదే బూరుగుల రామకృష్ణారావు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం గల కారకుడు, మొట్టమొదటి తెలంగాణ ద్రోహిగా పిలువబడ్డ వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు. కాబట్టి ఇవన్నీ అంశాలను మనము హైదరాబాద్ అనే రాష్ట్రంలో చాలా క్లారిటీగా చూసే ఒక ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనము ఇలా పాలనా కాలంలో ఈ 3 యొక్క మంత్రివర్గాలు చూడాలి. ఏం చూడాలా? మంత్రివర్గాలు. ఈ మంత్రివర్గాలకు వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. జేఎన్ చౌదరి మంత్రివర్గం ఏంటి, ఎంకే వెల్లోడి మంత్రివర్గం ఏంటి, బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గం ఏంటి, ప్రతిపక్షంలో ఎవరున్నారు, హైదరాబాద్ అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ప్రాంతంకి వెళ్ళి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు, అప్పుడున్నట్టు మొట్టమొదటి స్పీకర్ ఎవరు, మొట్టమొదటి ప్రతిపక్ష నేత ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమైనటువంటి అధిక మంత్రివర్గాలు ఏమున్నాయి, ఆ మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఎవరు, లాంటి అంశాలు మొత్తం కూడా హైదరాబాద్ రాష్ట్రంలో చూస్తాం. హైదరాబాద్ రాష్ట్రంకి వెళ్ళి ఒక 2 నుంచి 5 మార్కుల వరకు ఎన్నైనా క్వశ్చన్లు రావచ్చు. ఇక్కడ వీళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగా వచ్చినటువంటి కమిటీలు ఏమున్నాయి, ఏమేమి కమిటీలు వచ్చినాయి. అంతకుముందు 60 మంది అయ్యంగార్ కమిటీ ఏమిటి, పండిట్ సుందర్లాల్ కమిటీ ఏమిటి, ఆర్థిక సంస్కరణల పరమైన ఎలాంటి కమిటీలు వేశారు, పరిపాలన పరమైన కమిటీ ఏమి వేశారు, లాంటి అంశాలు మొత్తం కూడా హైదరాబాద్ రాష్ట్రం అనే పదంజాలంకి వెళ్ళి మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు జేఎన్ చౌదరి యొక్క పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది, వెల్లోడి ప్రభుత్వం ఎప్పటిదాకా జరిగింది, బూరుగుల రామకృష్ణ ఎప్పటిదాకా పరిపాలన చేశారు అనే కాన్సెప్ట్ని మొత్తంగా ఈ హైదరాబాదు రాష్ట్రం అనే పదజాలంలో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే మొదటి చాప్టర్ ఏంటిది?
ఆపరేషన్ పోలో. రెండో చాప్టర్ ఏంటిది? హైదరాబాదు రాష్ట్రం. హైదరాబాదు రాష్ట్రం. ఈ అన్ని అంశాలు కూడా అక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. మనకు గ్రూప్ 1లో ఎక్కడ క్వశ్చన్లు అంటే హైదరాబాదు రాష్ట్రంలో జరిగినటువంటి సంస్కరణల పైన గ్రూప్ 1లో 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు మొత్తం కలిపి. ఎందుకంటే వీళ్ళు ప్రవేశపెట్టిన సంస్కరణలకు వెళ్ళి వచ్చినటువంటి ఉద్యమమే 1952 ముల్కీ ఉద్యమం. 1952 ముల్కీ ఉద్యమం వచ్చింది వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల. ఎందుకంటే మన తెలంగాణలోకి ఉర్దూ వస్తుంది, తెలుగు భాష రాదు. తెలుగు భాష తెలిసినటువంటి ఆంధ్రాకి వెళ్ళి ఉద్యోగులను మొత్తం దిగుమతి చేసుకున్నారు, నార్త్ ఇండియాకి వెళ్ళి దిగుమతి చేసుకున్నారు. దాంతో వచ్చిన సమస్య ఏంటంటే ముల్కీ ఉద్యమం వచ్చింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్ అని చెప్పేసి మూమెంట్స్ నిర్వహించినాం. దాన్ని 1952 ముల్కీ ఉద్యమం అనే పదంతో చూస్తాం. అంటే తెలంగాణలో మనం మొత్తంగా ఉద్యమం దేని చుట్టూ తిరిగింది సార్ అంటే ముల్కీ అనే పదంకి వెళ్ళి జరిగింది. మీరు ముల్కీలా నాన్ ముల్కీలా? మీరు ముల్కీ నాన్ ముల్కా? ఎట్లా చెప్తున్నా ముల్కీ అని? ఎట్లా చెప్తున్నా ముల్కీ అని? స్థానికత. ఇక్కడ పుట్టినా కాబట్టి ముల్కీ, ఇక్కడ చదువుకున్నా కాబట్టి ముల్కీ. కానీ ఇవాళ మనం ముల్కీ అనే పదానికి ఏం చూస్తున్నాం? చదువు చూస్తున్నాం. కాబట్టి ముల్కీ అనే కాన్సెప్ట్, ముల్కీ అంటే స్థానికుడు, దేశీయుడు, ఈ ప్రాంతం వాడు, ఇక్కడ పుట్టిన వాడికి అర్థం వచ్చేట్టు ఒక ముల్కీ అనే పదం వస్తుంది. కాబట్టి మనం చూసేట్టు మరొక చాప్టర్ ఏంటంటే థర్డ్ చాప్టర్ ఏంటంటే ముల్కీ ఉద్యమం. ఏంటిది? ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమం. ఈ ముల్కీ ఉద్యమాన్ని మనము 2 భాగాలు చేసి చదువుకోవాలి. 2 భాగాలు చేయాలి. ముల్కీ ఉద్యమంలో 2 భాగాలు చేయాలి. 2 భాగాలు చేయాలి. ఏంటి 2 భాగాలంటే, ఒకటి చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం. చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం. చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం. మరి ఏంటి చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం అంటే? అంటే నిజాంల కాలంలో స్థానికత కోసం జరిగినటువంటి ఉద్యమాలు మొత్తంగా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇది మనకు యాజ్ దట్ సిలబస్ ప్రకారం అంటే 3 దాంట్లో ఉంటుంది. కానీ ముల్కీ మొత్తం కూడా మనం ఒకే దగ్గర సమకూర్చుకొని చూసుకుంటాం. ఈ ముల్కీ అనే కాన్సెప్ట్లలో మనం ఏం చూడాలా సార్ అంటే, ఒకటి 1868 ఫర్మానా. ఏ ఫర్మానా? 68 ఫర్మానా. దీన్ని ఏమంటామంటే మొదటి సాలార్జంగ్ ఫర్మానా అంటాం. మొదటి సాలార్జంగ్ ఫర్మానా. అలాగే రెండవది 1888 ఫర్మానా. 1888 ఫర్మానా మీర్ మెహబూబ్ అలీ ఖాన్. అలాగే మూడవది 1910 ఫర్మానా మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 4 1919 ఫర్మానా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇవి చూస్తాం. దానితో పాటుగా చూసే మరో కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే నిజాం సబ్జెక్టు లీగ్ ఉద్యమం. నిజాం సబ్జెక్ట్ లీగ్ ఉద్యమం అనే కాన్సెప్ట్ ఇస్తాం. చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం. కాబట్టి ఫర్మానాలు మొత్తంగా చూస్తాం. ఈ ఫర్మానాల పైన ఖచ్చితంగా మనకు క్వశ్చన్లు పడతాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా స్థానికత అనేదాన్ని స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఫర్మానా జారీ చేసినట్టు మోడీ సాలార్జంగ్. అసలు ముల్కీ ఉద్యమాన్ని కారకుడు ఎవరంటే మోడీ సాలార్జంగే. ఎందుకు? హైదరాబాదులో సంస్కరణలు ప్రవేశపెట్టింది. మనం మోడీ సాలార్జంగ్ అనగానే ఏం గుర్తుపెట్టుకుంటాం? మనం ఏం చదవాలా? రిఫార్మ్స్. ఏ రిఫార్మ్స్? పోలీస్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, టోటల్గా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, లీగల్ రిఫార్మ్స్, టోటల్ అన్ని రిఫార్మ్స్ వచ్చినాయి. ఈ రిఫార్మ్స్ అన్ని రిఫార్మ్స్ వచ్చినాయి. ఆ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మోడీ సాలార్జంగ్ చేసినట్టు నార్త్ ఇండియాకి వెళ్ళి మొత్తం ఉద్యోగులను పట్టుకొచ్చింది. దాంతో ఏ సమస్య ఏంటంటే ముల్కీ నాన్ ముల్కీ సమస్య తలెత్తింది. నాన్ ముల్కీల జీతాలు ఎక్కువ, ముల్కీల జీతాలు తక్కువ. నాన్ ముల్కీలే మాకు అన్నీ తెలుసు అన్నట్టు అహంకారంతో ముల్కీలు చిన్నచూపు చూశారు.
జీతాలు తక్కువ ఉండటంతో చిన్నచూపు చూశారు. ఆ చిన్నచూపుకి వెళ్ళి బయటపడడం కోసమే సమర్థులైన ముల్కీలకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా ముల్కీ ఫర్మానా జారీ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే మోడీ సాలార్ జంగ్. అది ఎగ్జామ్లో వచ్చింది. 88 ముల్కీ ఫర్మానా. ఈ ముల్కీ ఫర్మానా ప్రకారం స్థానికుడు ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలను ఒక పాయింట్ మనం చదువుతాం. అలాగే 19 ముల్కీ ఫర్మానాలో స్థానికత ఎంత అంటే 15 సంవత్సరాలను చదువుకుంటాం, 15 years. ఇది ముల్కీ ఫర్మానా ఎవరు జారీ చేశారని గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్ అన్ని కలిపి మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఈ కింది వాళ్ళు సరికానిది ఏంటని కూడా క్వశ్చన్ అడగవచ్చు. దీన్ని ఏబిసిడిగా మార్చుకుంటే 1868 ముల్కీ ఫర్మానా ఎవరు జారీ చేశారంటే ముల్కీ ఫర్మానా మొట్టమొదటిసారి జారీ చేయబడింది. దీన్ని రెండో సాలార్ జంగ్ జారీ చేశారని క్వశ్చన్ ఇచ్చిన అనుకో, అదేమవుతుంది? తప్పుడు సమాధానంగా పడుతుంది. ఇవే ఏబిసిల రూపం రావచ్చు. కానీ టోటల్గా ముల్కీ అనే కాన్సెప్ట్తో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. అసలు ముల్కీ అనే కాన్సెప్ట్ ఎక్కడ పంచాయతీ మొదలైందంటే బహుమనీల కాలంలో ముల్కీ సంస్కరణ. అంటే మనం ఈ ముల్కీ ఉద్యమాన్ని చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమాన్ని ఎలా చూస్తామంటే బహుమనీల కాలంలో ముల్కీ ఉద్యమం, నిజాంల కాలంలో ముల్కీ ఉద్యమం, ప్రస్తుతం 1952 తర్వాత జనకు ముల్కీ ఉద్యమంగా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇది ఏ అంటే చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం అనే కాన్సెప్ట్ చూస్తాం. మరి బిలో ఏం చూస్తాం అంటే మనము 1952 ముల్కీ ఉద్యమం, 1952 ముల్కీ ఉద్యమం, 1952 ముల్కీ ఉద్యమం, 1952 ముల్కీ ఉద్యమం. మరి 1952 ముల్కీ ఉద్యమం ఎక్కడ మొదలైంది? ఎక్కడ? వరంగల్లో మొదలైంది. ఎక్కడ మరణకాండ జరిగింది? సిటీ కాలేజ్ కాడ జరిగింది. దాంతోపాటుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద మరణకాండ జరిగింది. 8 మంది మరణించారు. ఒకరుగా ఇద్దరు కాదు, 8 మంది మరణించారు. దాని మొత్తంగా 1952 ముల్కీ ఉద్యమం అనే కాన్సెప్ట్తోని మనం చూస్తాం. ఈ ఒకటి ముల్కీ ఉద్యమానికి గల కారణాలు, 1952 ముల్కీ ఉద్యమానికి కారణాలు, సిటీ కళాశాల మరణకాండ, సిటీ కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి మరణకాండ, 3 పింగళి జగన్మోహన్ రెడ్డి నివేదిక. మన క్వశ్చన్ ఏమంటాడంటే 1952 మళ్ళీ క్వశ్చన్ ఇచ్చారు మొన్న. 1952 ముల్కీ ఉద్యమం సెప్టెంబర్ 2వ తారీఖు నాడు సిటీ కళాశాల వద్ద మరణకాండ జరిగింది. రైటా రాంగా? సెప్టెంబర్ 3న జరిగింది. వాడు ఎగ్జామ్లో సెప్టెంబర్ 2 అని ఇచ్చిండు. ఆప్షన్ ఏమైతే అప్పుడు తప్పవుతుంది. సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ అయితే సెప్టెంబర్ 4న ఉస్మానియా ఆసుపత్రిగా మారుతుంది. కాబట్టి అట్లా తేదీలతో క్వశ్చన్ అడిగే ప్రమాదం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ముల్కీ అనే నేపథ్యం చూస్తాం. దీన్ని మనం ఏమంటామంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడ గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్. మరి ఇడ్లీ సాంబార్ ఏంది? ఏంటి? మన ఇడ్లీ తినం, మనం ఏం తింటాం? మనం రాగి ముద్ద రాయలసీమ వాళ్ళది. మనదేంటిదంటే జొన్న గట్క, సద్ద గట్క. గట్క అంటే తెలుసమ్మా? గట్క అంటే ఇప్పుడు గట్క తిన్నా ఎప్పుడన్నా? సజ్జలను కానీ జొన్నలను కానీ రోట్లేసి దంచుతారు. అంటే మరబెట్టినట్టు పిండిలా కాదు, మెత్తగా కొంచెం కచ్చపిచ్చ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే ఉడకబెడతారు. ఉడకబెట్టినప్పుడు వేడిగా ఉన్నటువంటి పదార్థాల పైన నెయ్యి కానీ లేదా మార్చిన కారం కానీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు జొన్నలు సజ్జలు తిన్నారు కాబట్టి ఎలాంటి షుగర్లు కానీ బీపీలు కానీ లేకుండా పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు. తెలంగాణలో పచ్చిపులుసు ఉంటుంది. పచ్చిపులుసేనా? తెలుసా పచ్చిపులుసు అంటే? 2 నిమిషాలలో తయారు చేసేటువంటి ఏకైక కర్రీ అంటే పచ్చిపులుసు. ఏది లేకపోతే అది తీసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి తెలంగాణ యొక్క వంటకాల మీద ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్. గోంగూర పచ్చడి గో బ్యాక్ ఏంటి? గోంగూర ఎవరిది? ఆంధ్రలోది. మరి మనం ఏమంటాం? గోంగూర తినరా? తెలంగాణలో తింటారు
కాకపోతే మనం పుంటికూర అంటాం. గోంగూరని ఉత్తర తెలంగాణలో పుంటికూర అంటారు. నల్గొండ మీరు నల్గొండలో ఏమంటారంటే గోంగూరే అంటారు. ఎందుకు? నల్గొండ పక్కన ఆంధ్ర ఉంది కాబట్టి. ఆంధ్రాలో పదాలన్నీ కూడా నల్గొండ జిల్లాలో మొత్తం ఆంధ్ర పదాలు మొత్తంగా కంప్లీట్గా వాడతారు. కాబట్టి వంటకాల పేరు మీద గోంగూర పచ్చడి గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్. ఇవాళ మనం పొద్దున్న లేసి ఇడ్లీ సాంబార్ తినే ఒక పరిస్థితికి వచ్చేసినాం. ఎందుకంటే వాళ్ళ వంటకాలన్నీ మనకు నేర్పించారు. హైదరాబాద్లో 30 లక్షల మంది జనాభా ఇవాళ ఎవరున్నారంటే ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఏంటి, వరంగల్లో ఎట్లా మొదలైంది, వరంగల్లో మొదలుగాడం గల కారణాలు ఏంటి, 52 ములికి ఉద్యమానికి గల ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఏ ఉద్యోగులు? ఏ ఉపాధ్యాయులు, బి కేటీపీఎస్ ఉద్యోగులు, సి పోలీస్ ఉద్యోగులు, డి రెవెన్యూ ఉద్యోగులు. రెవెన్యూ ఉద్యోగులు అంటే ఇక్కడ 1952 ముల్కీ ఉద్యమం కారణం ఎవరు అని క్వశ్చన్ అడిగింది అనుకో, ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ అనేది ఏ అనేది ఆన్సర్. మరి బి ఏంటిది? సి ఏంటిది? అంటే మనము క్వశ్చన్ ఆన్సర్లలో ఇలాంటి అంశాలు చూస్తాం. క్వశ్చన్ ఏంది? 52 ముల్కీ ఉద్యమం గల కారణం ఎవరంటే ఏ ఇస్ ద ఆన్సర్ అయిపోయింది. మరి బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి అంటే దానికి సమాధానం దొరకాలి కదా. 1969 తెలంగాణ ఉద్యమం బయలుదేరడం గల కారకులు ఎవరంటే కేటీపీఎస్ ఉద్యోగులు. బి ఆప్షన్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సి ఎవరంటే 2009లో జోనల్ సిస్టమ్, ఫ్రీ జోన్ అనే పంచాయతీ దేనివల్ల జరిగిందంటే హైదరాబాదులో పోలీసు ఉద్యోగాలు. అది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు. ఇది 69 ఉద్యమానికి. అలాగే పోలీసు ఉద్యోగులు 2009లో ఫ్రీ జోన్ వివరణ గల కారణం పోలీసు ఉద్యోగులు. రెవెన్యూ ఉద్యోగులు అనే కాన్సెప్ట్ ఇక్కడ సంబంధం లేదు. అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ రైట్ ఎందుకు రైట్ అయింది, బి తప్పు ఎందుకు తప్పైంది, సి తప్పు ఎందుకు తప్పైంది, డి తప్పు ఎందుకు తప్పైంది అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కేవలం రెవెన్యూ ఉద్యోగులు అనే పదాన్ని మాత్రం ఉపయోగించారు. మిగతాది దాంట్లో సంబంధం లేని అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆ విధంగా 1952 ముల్కీ అజిటేషన్ పైన చాలా ఇన్డెప్త్గా ఇక్కడ ఒక బోర్డు పైన ఒక చాప్టర్ వచ్చిందంటే అది 2 గంటల క్లాస్ ఉంటుంది. 2 గంటల క్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆపరేషన్ పోల్ అనే కాన్సెప్ట్ని మనము 4 గంటల క్లాస్ రూపంలో చూడాలి. 4 అవర్స్ చూడాలి. ఒక ఆపరేషన్ పోల్ అని 4 గంటలు చూస్తాం. హైదరాబాద్ రాష్ట్రం కూడా ఒక 2-3 గంటల పాటు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి? 3 ప్రభుత్వాలు ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రం అంటే ఏంది? భౌగోళిక అంశాలు మొత్తం చూడాలి. భౌగోళిక అంశాలు అంటే ఎక్కడెక్కడ అసలు ఎవరు అంటే నిజాం కాలంలో ఎట్లుంది, మోడీ సాలార్జంగ్ ఏ విధంగా జిల్లాబంద్ విధానం ప్రవేశపెట్టిండు, ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఎన్ని జిల్లాలు అంటే 14 జిల్లాలు ఉన్నాయి. 14 జిల్లాలు కాస్త 17 జిల్లాలు ఎందుకని, 17 జిల్లాలు కాస్త 16 జిల్లాలు ఎందుకని, 16 జిల్లాల వ్యవస్థ ఎప్పుడు ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 16 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ జిల్లాలు ఏంటి, కర్ణాటక జిల్లాలు ఏంటివి, మహారాష్ట్ర జిల్లాలు ఏంటి, వాటి పేర్లు ఏంటి, పేర్లు గుర్తుపెట్టుకోవాలా, రెవెన్యూ డివిజన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం మనం చూసి ఒక ప్రయత్నం చేయాలి భౌగోళిక అంశాల రూపంలో. చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. చాలా మిగతా వాళ్ళంతా 40 గంటలలో క్లోజ్ చేస్తారు. కానీ మనం 100 గంటలకు పైన కల్చర్ ముట్టుకోకుండానే 100 గంటలు చెప్తా కల్చర్ మళ్ళీ 20-30 గంటల క్లాస్ చూస్తాం. చాలా డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు నోటికి చెప్పే విధంగా తయారైతే కూడా అర్థం చేసుకోవచ్చు. ఏలో ఏం చూసినాం? చారిత్రక నేపథ్యంలో ముల్కీ ఉద్యమం చూసినాం. ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాష్ట్రం, ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమంలో ఏమేమి ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో నిజాంల కాలంలో జరిగినట్టు ముల్కీ ఉద్యమాలు ఉన్నాయి. 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ రూపంలో చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 4వది ఏంటంటే ఎస్ఆర్సి. ఎస్ఆర్సి అంటే ఏంది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ లేదా కమిషన్ అని పిలవచ్చు. దీంట్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం, పునర్వ్యవస్థీకరణ సంఘం, ఎస్ఆర్సి యొక్క నివేదిక. ఎస్ఆర్సి ఏర్పాటు. దీంట్లో ఏం చూస్తామంటే ఒకటి ఎస్ఆర్సి ఏర్పాటు.
ఎస్ఆర్సి ప్రకారం రాష్ట్రాలు, ఎస్ఆర్సి ప్రకారం రాష్ట్రాలు, ఎస్ఆర్సి ప్రకారం రాష్ట్రాలు. మరి ఎస్ఆర్సి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్, దాంతోపాటు సభ్యులు ఎవరు ఉన్నారు, కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది, కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది అనేది 3 దాంట్లో వస్తుంది. ఎస్ఆర్సి సయ్యద్ ఫజల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు, దాంట్లో కమిటీ సభ్యులు ఎవరు, కమిటీ ఏ రోజున ఏర్పాటైంది, కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది. మరి కమిటీ నివేదికలో ఏముంది, ఎస్ఆర్సి ప్రకారం ఎన్ని రాష్ట్రాలు ఎన్నున్నాయి, ఎన్ని రాష్ట్రాలు అని చెప్పింది చెప్పండి. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పింది. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సి చెప్తే కేంద్రం ఏం చేసింది, 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. అంటే నివేదికను అమలు చేసింది యాసిడ్గా చేయలే, మార్పు చేసింది. ఏం చేసింది, మార్పు చేసింది. ఆ మార్పులో మనం ఆగమైనాం, ఆ మార్పులో మనం ఆగమైనాం. ఎట్లా ఆగమైనాం, ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు సార్, ఇక్కడ 16 ఉన్నాయి, ఈడెన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలు ఏంటి, హైదరాబాద్, రెండోది ఏంటిది విదర్భ. హైదరాబాదు రాష్ట్రం తెలంగాణ పేరుతో 2014లో ఏర్పాటు చేస్తే విదర్భ రాష్ట్రం ఇప్పటిదాకా ఏర్పాటైందా, కాలే. అంటే హైదరాబాదు పంచాయతీని, విదర్భ పంచాయతీని తెచ్చిపెట్టింది ఎవరంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. మొట్టమొదటిసారిగా హైదరాబాదు ప్రజల్ని మోసం చేసింది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా. చివరికి రాష్ట్రాన్ని ఇచ్చింది ఎవరు, కాంగ్రెస్ గవర్నమెంట్. 69 ఉద్యమాన్ని రావడం గల కారకులు ఎవరు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీ 69లోనే మనకు రాష్ట్రం ఇచ్చి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదు. అంటే సర్వం అన్నిటికీ మూలాలు ఎవరంటే కాంగ్రెస్ గవర్నమెంటే. చివరి ఫలితాన్ని పరిష్కరించింది ఎవరంటే కాంగ్రెస్ గవర్నమెంటే. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ అనే వ్యవస్థలో మొత్తం మనం చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఆ 16 రాష్ట్రాలంటే లిస్టు మొత్తం చెప్తాం మీకు. ఉత్తర భారతదేశంలో ఏమి ఏర్పడ్డాయి, దక్షిణ భారతదేశం అంతకుముందున్న రాష్ట్రాలన్నీ 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాలు కాస్త ఎన్ని రాష్ట్రాలుగా మారిపోయినాయి, 14 రాష్ట్రాలు. 14 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 14 నుంచి 15 రాష్ట్రం, 16 రాష్ట్రం, 17 రాష్ట్రాలు ఏంటంటే వరుస క్రమంలో రాష్ట్రాల యొక్క లిస్టు కూడా ఇస్తా. ఇది పాలిటీలో వస్తుంది, పాలిటీలోనే కాదు, నేను ఇక్కడన్నీ మీకు మొత్తం చెప్తాను. మొత్తంగా 28 రాష్ట్రాల కార్యక్రమం ఎట్లా ఏర్పడింది, గతంలో ఉన్నటువంటి 14 రాష్ట్రాలు ఏంటి, దాంట్లో హైదరాబాద్ ఏంది, విదర్భ ఏంది, వీళ్ళు చెప్పినటువంటి 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి, కేంద్రం ఏర్పాటు చేసిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంది, ప్రస్తుతం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఎట్ట ఏర్పడిన నేపథ్యంలో సంవత్సరాలతో సహా వరుస క్రమంలో మనం మొత్తంగా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. మరి ఎస్ఆర్సి నివేదికలో ఏమేమి ఉన్నాయనే కాన్సెప్ట్ని మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఎస్ఆర్సి నివేదికలో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఆంధ్రవాదనలు ఏంటివి, ఆంధ్రవాదనలు, తెలంగాణ వాదనలు, ఉమ్మడి వాదనలు. ఈ యొక్క వాదాలు మొత్తంగా చూస్తాం. ఎందుకంటే మనకు ఎస్ఆర్సి ఏం చెప్పిందంటే మనం 3 భాగాలు ఏంటివి, 3 భాగాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. అంటే ఈ మహారాష్ట్రలో కలిపేసి, కర్ణాటకలో కలిపేసి తెలంగాణని హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేయమని చెప్పింది. మరి హైదరాబాదు ఎన్ని జిల్లాలతో కూడా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది, ఎన్ని జిల్లాలు 10 జిల్లాలు. 10 జిల్లాలు అంటే మనకు రంగారెడ్డి జిల్లా ఎప్పుడు ఏర్పాటైంది, 78లో ఏర్పాటైంది. అంటే మనకు 1953 అంటే 56 నాటికి తెలంగాణలో ఉన్న జిల్లాలు ఎన్ని సార్ అంటే 9 జిల్లాలే. మరి 10వ జిల్లా ఏంటిది కాదు, 56లో ఎస్ఆర్సి చెప్పినటువంటి 10 జిల్లాలలో 10వ జిల్లా ఏంటి అంటే బీదర్ అనే జిల్లా. బీదర్ని తెలంగాణలో కలిపి 10 జిల్లాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ఇది ఎస్ఆర్సి నివేదిక. కానీ చివరికి బీదర్ అనేది కర్ణాటక వెళ్ళిపోయింది, మనకు రాలా. కాబట్టి ఉన్నట్టు అంటే ఎస్ఆర్సి నివేదికలో ఏముందని మనం ఏర్పాటు చేసింది కాదు, నివేదిక ఏమిచ్చిందనే కాన్సెప్ట్ చూడాలి. ఆంధ్రవాదనలో ఉంది, దాంట్లో ఏమొస్తుందంటే భౌగోళిక పరిస్థితుల గురించి వస్తుంది, నదీ జలాల ప్రస్తావన వస్తుంది, ఆర్థిక పన్నుల వ్యవస్థ గురించి వస్తుంది, తెలంగాణ యొక్క ప్రజల మనోభావాల గురించి వస్తుంది, ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాల గురించి వస్తుంది, భౌగోళికంగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయమని చెప్పింది వస్తుంది.
అలాగే అసెంబ్లీ అనేది 2/3 వంతు ఒప్పుకుంటేనే 1961లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్తారు. 61లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్తుంది. ఎప్పుడు? 61లో. కానీ 61 వరకు ఆగిరా? ఎస్ఆర్స్ ఆగమని చెప్పింది. ఆగకుండా 56లోనే బలవంతంగా మన హైదరాబాదుని, ఈ తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రతో కలిపినటువంటి సందర్భం. అంటే మనకు వాస్తవంగా 1948 నాటికి ఎట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ కనుక మీరు ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేస్తే, ఎట్లా చూస్తూ పరిస్తే, మహారాష్ట్రలో ఈ భాగం ఏంటిది? మన యొక్క హైదరాబాద్ రాష్ట్రం. కర్ణాటకలో ఈ భాగం, తెలంగాణ ఈ భాగం, ఇలా 3 భాగాలు ఉంది. అంటే కొంచెం నీట్గా రాస్తాను. తెలంగాణ, ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లుంది? ఇట్లా ఉంది. తమిళనాడు వరకు ఉంది. అప్పుడు ఏమైంది? ఈ తమిళనాడుని వేరు చేశారు. ఈ తమిళనాడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని కలిపి ఏమైంది? ఏపీ అయింది. ఈ కర్ణాటక పోయి కర్ణాటకలో కలిసింది, మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర కలిసింది. ఈ తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఆంధ్ర అనే రాష్ట్రాలు 2 కలిపేసి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇది 53లో, తమిళనాడుకి వెళ్ళి 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటైంది. కానీ మనం చూసేది ఏంటంటే ఎస్ఆర్సి అనే దానిపైన చాలా ఇన్డెప్త్గా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. మీకు ఇండియా మ్యాప్ వేసి 14 రాష్ట్రాల లిస్ట్ ఏంటి, 16 రాష్ట్రాల లిస్ట్ ఏంటి, 28 రాష్ట్రాల లిస్ట్ ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు 3 ఏంటివి, 6 ఏంటివి, ఇవాళ ఉన్నట్టు కేంద్రపాలిత ప్రాంతాలు, అంతే కదా. అంటే ఈ చాప్టర్ని చదవాలంటే మనకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఏబిసిడి రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఉన్నాయి? ఏబిసిడి అనే 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు కాస్త నివేదిక ఏమిచ్చింది? 16(3) అని ఇచ్చింది. కేంద్రం ఏం చేసింది? 14(6) అని ఏర్పాటు చేసింది. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఈ లిస్టు మొత్తం కూడా మనకు రావాలా? 29 రాష్ట్రాలు ఏమైనా తెలవాలా, 16(3) ఏందో తెలవాలా, 14(6) ఏం తెలవాలా, 28(8) తెలవాలా. ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో భాగంగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర వాదనలు ఏంటి అంటే, ఉదాహరణకు కృష్ణా జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, ఇక్కడ పంపకాలు ఎట్లా ఉండాలి, తెలంగాణ ప్రజలు ఎందుకు భయపడ్డారు, తెలంగాణలో మిగిలిదులు ఎందుకున్నాయి, ఎట్లా భయపడ్డారు అనే అంశాల మొత్తం కూడా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ చాప్టరు. కాబట్టి దీంట్ ప్రకారం, ఎస్ఆర్సి ప్రకారం, సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం ఎలాంటి రాష్ట్రాలు ఏర్పాటు చేయనున్నాయి, ఆ రాష్ట్రాల ఏర్పాటు కేంద్రం ఇచ్చిన నిబంధనలు ఏంటి, ఎస్ఆర్సి ఏ నిబంధనలు పరిగణలో తీసుకుంది, రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఎట్లా మొదలైంది, పెద్ద రాష్ట్రాలు ఎందుకు ఏర్పాటైనాయి, చిన్న రాష్ట్రాలు ఎందుకు ఏర్పాటైనాయి అనే నేపథ్యంలో మొత్తంగా ఎస్ఆర్సి అనే చాప్టర్ని మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా మరొక అంశం ఏంటంటే 5వ చాప్టర్ ఏంటి సార్ అంటే, చిన్న రాష్ట్రాలు అంబేద్కర్ అభిప్రాయాలు. చిన్న రాష్ట్రాలు అంబేద్కర్ అభిప్రాయాలు అనే కాన్సెప్ట్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ ఒక రాష్ట్ర ఏర్పాటు చేయడం కోసం ఏమేమి సూచనలు ఇచ్చినాడు. కాబట్టి అంబేద్కర్ సూచన రాష్ట్రాల ఏర్పాటుకు, చిన్న రాష్ట్ర అంబేద్కర్ దాంట్లో 3 అంశాలు చూపించిండు. ఆ 3 చెప్పండి. ఒక రాష్ట్రం యొక్క ఏర్పాటుకు అంబేద్కర్ సూచించినటువంటి 3 అంశాలు ఏంటి? 3 అంశాలు ఏంటి? ఒకటి భౌగోళిక అంశాలు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఏం తీసుకోవాలి సార్? భౌగోళిక అంశాలు పరిగణలో తీసుకోవాలి. రెండవది ఏంటిది? జనాభాను పరిగణలో తీసుకోవాలి. మూడవది ఏంటిది? ఆర్థిక స్వయం సమృద్ధి అనే 3 అంశాల ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియకు అంబేద్కర్ చెప్పినట్టు అభిప్రాయాలు ఏంటనే నేపథ్యం చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే, అంబేద్కర్ చెప్పిన దాంట్లలో మనం చదివే ఒక అంశం ఏంటంటే, ఒక భాష ఒక రాష్ట్రం, ఒక భాష ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం ఒక భాష. అంటే భాష నేపథ్యంలో అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు ఏంటి, ఒక రాష్ట్రానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగాలు ఏంటి,
ఏంటివి? చిన్న రాష్ట్రాలు ఉపయోగాలు, చిన్న రాష్ట్రాలు ఉపయోగాలు, చిన్న రాష్ట్రాలు ఉపయోగాలు, ఉపయోగాలు అట్లాంటి అంశాలు మొత్తం కూడా ఈ చాప్టర్లో భాగంగా మనం స్టడీ చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో చిన్న రాష్ట్రాలు, అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు. అర్థమవుతుంది కదా? చిన్న రాష్ట్రాలు, అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు అంటే ఎందుకంటే ఈయన జయంతి రోజున వాస్తవంగా అంబేద్కర్కి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? సంబంధం ఏం లేదు. కానీ ఆయన యొక్క జయంతి 2004 డిసెంబర్ 6వ తారీఖు నాడు ఆయన జయంతి, వర్ధంతి. ఆ వర్ధంతి రోజున ఆయన యొక్క హైదరాబాదులో ఒక ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో జయశంకర్ సార్ మాట్లాడండి. ఏమని మాట్లాడిందంటే, ఒక రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఆధారంగా ఇది మనకు సిలబస్లో పెట్టారు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి చిన్న రాష్ట్రాలు, అంబేద్కర్ అభిప్రాయాల నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ మొత్తంగా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఏం చూడాలి సార్ అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మనము దీన్ని నెగ్లిజెంట్ చేస్తున్నాం. కానీ మొన్న వాడు కంప్లీట్గా ఆంధ్రాకి సంబంధించిన క్వశ్చన్లను ఇచ్చి పడేసిండు. కంపెనీల పేర్లను అడిగిండు. ఎవడే కంపెనీ ఏర్పాటు చేసినాడు ఒక 4-5 క్వశ్చన్ ఇట్లా పనికిరాని క్వశ్చన్లు ఇచ్చి పడేసిండు. చివరికి ఏమైనా ఆగమైపోయాను. అవన్నీ మనకెందుకులే అని చెప్పేసి నేను కూడా నెగ్లిజెంట్ చేసిన. అంటే పుస్తకంలో ఉన్నాయి చెప్పినాం, కానీ ఇవి చదవాలా, ఖచ్చితంగా చదవాలని చెప్పలేకపోయినాం. చివరికి ఆ 4-5 క్వశ్చన్లు వేస్తాలకే అందరికీ స్కోరింగ్ అనేది చాలా తగ్గడానికి అవకాశం వచ్చింది. అంటే సిలబస్ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మనము శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజలంతా ఒకటే, అవునా కాదా? అక్కడి నుంచి మనకి ఎట్లా జరిగిందనే కాన్సెప్ట్ చూడాలి. అంటే మన యొక్క హైదరాబాద్ సంస్థానంకి వెళ్ళి ఆంధ్ర వాళ్ళు 1766లో ఉత్తర సర్కార్లు విడిపోయింది. ఉత్తర సర్కార్లు. సర్కార్ అనే పదం దేని చూపిస్తుంది చెప్పండి? ఉత్తర సర్కార్లు. సర్కార్ ఇస్ ద మీనింగ్ ఏంటి? సర్కార్ అనే పదాన్ని మనం దేని ఇప్పుడు ఉత్తర సర్కార్లు విడిపోయిన సర్కార్ అంటే ఏంది? గవర్నమెంటా? సర్కార్ అంటే ఏంది? జిల్లా. షేర్షా తన రాజ్యాన్ని ఎట్లా విభజన చేసిండు? సర్కార్లు విభజన చేశాడు. సర్కార్ అంటే జిల్లా అనే పదం వస్తుంది. కాబట్టి ఉత్తర సర్కార్లను పిలుస్తారు. ఉత్తర సర్కార్లు అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం లేదు అప్పటికి, ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, వీటిని ఏమిటంటే ఉత్తర సర్కార్లు అని పిలుస్తాం. అలా ఉత్తర సర్కార్లు అనేవి విడిపోయిన తెలంగాణ నుంచి 1788లో గుంటూరు విడిపోయింది. ఎప్పుడు విడిపోయింది? గుంటూరు విడిపోయింది. 1800 సంవత్సరంలో దత్త మండలాలు విడిపోయినాయి. ఏంటి విడిపోయినాయి? దత్త మండలాలు విడిపోయినాయి. ఇక్కడ ఇలా విడిపోయినాయి. ఈ 3 ప్రాంతాలు విడిపోయి ఎక్కడ కలిసినాయి? తమిళనాడులో బాగా కలిపారు. తమిళనాడులో మద్రాస్ అనే ప్రెసిడెన్సీలో కలిపారు. ఆ మద్రాస్ అనే ప్రెసిడెన్సీకి వెళ్ళి తమిళనాడు వాళ్ళు విడిపోయారు. ఎందుకంటే మనని ఏ విధంగా ఆంధ్ర వాళ్ళు రాజకీయంగా ముఖ్యమంత్రులు వాళ్ళే అయ్యారు, ఆర్థికంగా వాళ్ళే దోసుకున్నారు, ఉద్యోగాలు వాళ్ళే దోసుకున్నారు. ఎట్లయితే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర వాళ్ళు దోసుకున్నారో ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు అదే విధంగా దోచుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రత్యేక ఉద్యమం చేశారు. వాళ్ళ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1913 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఆంధ్ర మహాసభ, మొట్టమొదటి ఆంధ్ర మహాసభ స్టార్ట్ అయింది 13 నుంచి మొదలు పెడితే 1953 వరకు వాళ్ళకు ఉద్యమాలు కొనసాగినాయి. ఆ ఉద్యమాల్లో భాగంగా రాష్ట్ర ఏర్పాటు కోసం మన కమిటీలు వచ్చినాయి. ఏమంటామంటే ఎస్కే తార్ కమిటీ. ఏమంటాము? ఎస్కే తార్ కమిటీ ఈ యొక్క కమిటీ యొక్క నివేదిక. 2 జేవీపీ కమిటీ నివేదిక. అదేవిధంగా కైలాసనాథ్ వాంచు కమిటీ.
కైలాసనాథ్ వాంచు కమిటీ. అలాగే స్వామి సీతారాం నిరాహార దీక్ష, స్వామి సీతారాం నిరాహార దీక్ష, స్వామి సీతారాం నిరాహార దీక్ష, నిరాహార దీక్ష. అలాగే పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఫైనల్గా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఎన్ని కమిటీలు వచ్చినాయి సార్? ఇక్కడ 3 కమిటీలు వచ్చినాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఎస్కే తార్ కమిటీ, జేవిపి కమిటీ, కైలాసనాథ్ వాంచు కమిటీ, కైలాసనాథ్ వాంచు కమిటీ, కైలాసనాథ్ వాంచు కమిటీ. స్వామి సీతారాం నిరాహార దీక్ష, స్వామి సీతారాం నిరాహార దీక్ష, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర 2 కలిపి 23 జిల్లాలు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 53లో 1953లో 1953లో ఆంధ్ర రాష్ట్రం సపరేట్ రాష్ట్రం ఏర్పాటైంది, అవునా? అప్పుడు తెలంగాణ కలపకుండా ఎన్ని జిల్లాలు ఉంటాయి? 13 ఉంటాయి. కానీ అప్పుడు 13 జిల్లాలు లేవు. ఎన్ని ఉన్నాయి? 11 జిల్లాలే ఉన్నాయి. 11 జిల్లాలే ఉన్నాయి. ఆంధ్రాలో 7 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు. మరి ఇంకా 2 జిల్లాలు ఏంటి సార్? 2 జిల్లాలు ఏంటి? విజయనగరం, విజయనగరం మరియు ప్రకాశం. ఏంటి? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా 1970లో ఏర్పడింది. విజయనగరం జిల్లా 78లో ఏర్పడింది. 79లో ఏర్పడింది. ఇవి 2 జిల్లాలు అనేవి కాన్సెప్ట్. 2 కలిపితే ఎన్ని? 13 జిల్లాలు అయినాయి. 13 జిల్లాలు కాస్త ఇప్పుడు ఎన్ని జిల్లాలు చేసిరు? 26 జిల్లాలు చేసారు. 13 జిల్లాలని 26 జిల్లాలు వేసారు. మన కేసీఆర్ 10 జిల్లాలు ఎన్ని జిల్లాలు చేసిండు? 33 జిల్లాలు చేసిండు. కాబట్టి ఆ జిల్లాల యొక్క భౌగోళిక అంశాలు కూడా మనం కొంత తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర రాష్ట్రం అయినప్పుడు కూడా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది మన ఎగ్జామ్ చూసిన తర్వాత. అంతకుముందేమో అంత ప్రియారిటీ ఇవ్వకపోయేది, కానీ ఇప్పుడు యాజ్ దట్ సిలబస్ ప్రకారం మొత్తం కూడా అన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ 7వ చాప్టర్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు. దీంట్లో అసలు ఎందుకు దారితీసింది? ఏక్ మసూమ్ లడ్కీకో ఏక్ నట్కట్ లడకా సే షాదీ కియా గయా, చలే తో చలే అగర్ నహీ చలే తో కభీ భీ తలాక్ లే సక్తే అని ఎవరు చెప్పారు? ఏక్ మసూమ్ లడ్కీకో ఏక్ నట్కట్ లడకా సే షాదీ కియా గయా, చలే తో చలే అగర్ నహీ చలే తో కభీ భీ తలాక్ లే సక్తే. అర్థమైందా? ఆంధ్ర అనే ఒక తుంటరి పిల్లవాడికి తెలంగాణ అనే ఒక అందమైన వధువునిచ్చి పెళ్లి చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇద్దరి మధ్య మొగల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఒక భార్యాభర్తల వల్ల విడిపోవచ్చు అని ఎవరు చెప్పారు? జవహర్లాల్ నెహ్రూ చెప్పిండు. ఎక్కడ చెప్పిండు? నిజామాబాదులో ఒక మీటింగ్ జరిగితే 53 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఒక నిజామాబాద్లో 55లో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో నెహ్రూ చెప్పినటువంటి వ్యాఖ్యానాలు. ఎవడైనా పెళ్లి చూపులకు పోయినప్పుడు అమ్మాయి అబ్బాయి చూసుకునే టైంలో పెద్ద మనుషులు ఎవరైనా ఏం మాట్లాడతారు? మీరిద్దరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలంటారు. కానీ ముందే మీరు నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు అని మాట్లాడతారు ఎవడన్నా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకంటే ముందే ఆంధ్ర వాళ్ళ కుట్రలను గమనించినటువంటి నెహ్రూ వాళ్ళ ముందే హెచ్చరికలు జారీ చేసిండు. అవసరమైతే విడిపోవాలనుకుంటే విడాకులు తీసుకొని విడిపోవచ్చు అని స్పష్టంగా చెప్పాడు. ఎందుకు మరి అలాంటి నెహ్రూ చివరికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు ఒప్పుకున్నారంటే మన నిజాం అనే వ్యక్తి ఐక్యరాజ్య సమితిలో UNOలో ఫిర్యాదు ఉన్నది.
హైదరాబాద్ అనే వాళ్ళు రేపు మాకు దేశం కావాలని డిమాండ్ చేయవచ్చు అన్నటువంటి భయము నెహ్రూకు ఉన్నది. ఎందుకంటే భారతదేశంలోనే ఒక అద్భుతమైన సంస్కృతి ఎవరిదంటే దక్కన్ కల్చర్ ఎవరిదంటే హైదరాబాద్ యొక్క సంస్థానం. దక్కన్ కల్చర్ అంటే విభిన్నమైనటువంటి డిఫరెంట్ ఆఫ్ భౌగోళిక పరిస్థితులు, డిఫరెంట్ ఆఫ్ భాషలు. ఒక హైదరాబాద్ అనే సంస్థానంలో గన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఎందుకంటే మహారాష్ట్రలు ఉన్నారు, కర్ణాటకీలు ఉన్నారు, తెలుగువారు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ఒక విభిన్నమైన కల్చర్ని విడదీయడానికి నెహ్రూ ఏమాత్రం కూడా సమంజసంగా ఒప్పుకోలేదు. చివరికి ఆంధ్ర వాళ్ళ యొక్క కుట్రల వల్ల ఆగమైపోయిన సందర్భాలు అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఇక్కడ ఏం కాన్సెప్ట్ చూడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర వాదనలు ఏమున్నాయి? ఆంధ్రుల వాదనలు, తెలంగాణ వ్యక్తుల వాదనలు, అంటే అక్కడ వేరు ఇక్కడ వేరండి. తెలంగాణ వ్యక్తుల వాదనలు, కేంద్రం మోసం ఎలా చేసింది, కేంద్రం యొక్క పాత్ర, కమ్యూనిస్టుల యొక్క పాత్ర, బూరుగుల రామకృష్ణారావు వ్యవహార శైలి, బూరుగుల రామకృష్ణారావు వ్యవహార శైలి. ఇవన్నీ పాయింట్స్ మనకు ఒక 6-7 పాయింట్ల వరకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు దారిసే పరిస్థితులు అని చెప్తాం. మొత్తంగా లింక్ చూసుకుంటాం. ఎస్ఆర్సీని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కొన్ని పదాలు తీసుకొని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు అనే కాన్సెప్ట్లో మనం చూసే ఒక ప్రయత్నం చేయాలా. ఇది 7th చాప్టర్ రూపంలో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు విభిన్న వాదనలు, ఆ వాదనలలో మొత్తంగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ కేంద్రం ఎట్లా మోసం చేసింది. నెహ్రూ వద్దన్నాడు, ఎస్కే పాటిల్ వద్దన్నాడు, కేంద్ర హోంశాఖ మంత్రి వద్దన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది అనే నేపథ్యంలో ఆంధ్రుల యొక్క విషపూరితమైన కుట్రలు, అంటే ఆంధ్రుల కుట్రలను కూడా వచ్చు, ఆంధ్రుల వాదనలు లేదా ఆంధ్రుల యొక్క కుట్రలు అనే నేపథ్యంలో మనం చూస్తాం. ఆ నేపథ్యంలోనే ఏక్ మసూమ్ లడ్కీ కో ఏక్ నన్ లడ్కా సే షాదీ కియా గయా, చలే తో చలే అగర్ నహీ చలే తో కభీ భీ తలాక్ లే సక్తే అనే నేపథ్యంలో చూసే ప్రయత్నం చేస్తాం. 8వ అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం చాలా కీలకమైనటువంటి ఘట్టం. 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం. దీంట్లో ఒప్పందంలో పాల్గొన్నవారు, ఒప్పందంలోని అంశాలు, ఒప్పందంలో ఏ అంశాలు చెప్పండి. 1 మిగులు నిధులు, 2 మద్యపానం, 3 విద్యా సౌకర్యాలు, 4 ఉద్యోగాల తొలగింపు, ఉద్యోగాల నియామకం, 6 ఉర్దూ భాష,
7 ముల్కి లేదా స్థానికత, 8 భూముల అమ్మకాలు, భూముల అమ్మకాలు, 9 టిఆర్సి ఏర్పాటు, టిఆర్సి 10 టిఆర్సి ఏర్పాటు, టిఆర్సి ఏర్పాటు, 11 టిఆర్సి పని విధానం, పని విధానం, 12 13 మంత్రిమండలి, 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 14 హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఇట్లా మనము షార్ట్కట్లో గుర్తుపెట్టుకుంటాం. దీనిపైన దాదాపుగా 2-3 అవర్స్ మనం మొత్తంగా క్లాస్ చూసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా ఒప్పంద ఉల్లంఘనలు సి రాసుకోండి. ఇక్కడ బి అయిపోయింది కదా, సి పెద్ద మనుషుల సి టిఆర్సి అని రాసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒప్పంద ఉల్లంఘనలు, పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు, పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు, పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు. ఇది 8th చాప్టర్గా చూస్తాం. అంటే మరి ఉద్యమం మొదలు పెట్టకంటే ముందే అసలు ఉద్యమంలో ఏముంది, ఏం చదవాలన్న ఫీలింగ్ అయితే రావాలి కదా. డైరెక్ట్ కొన్ని పాఠం మొదలు పెట్టేస్తే కొసదానికి ఎట్లా పోవాలి, మొత్తం ఇది ఇంతవరకు ఇది ఒక భాగం అనుకుంటే ఆ భాగంలో ఏముంది అనేది ముందుగా మీకు ఒక పరిచయం చేసే కార్యక్రమమే మనకి 3-4 రోజులు జరుగుతున్నట్టు క్లాసులు. మనకి పాఠం మొదలు పెట్టినామా? పాఠం మొదలు పెట్టలే. పాఠం మొదలు పెట్టకంటే ముందే 8-9 గంటల క్లాసులు, 10 గంటల క్లాసు చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఈ పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు అయిపోయిన తర్వాత సాగునీటి వ్యవస్థ, తెలంగాణలో సాగునీటి వ్యవస్థ, తెలంగాణలో సాగునీటి వ్యవస్థ, తెలంగాణలో సాగునీటి వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ. దీంట్లో భాగంగా మనం ఏం చదవాలంటే కృష్ణానది వ్యవస్థ, కృష్ణానది వ్యవస్థ ఎట్లా నిర్మించబడింది, గోదావరి నది వ్యవస్థ, గోదావరి నది వ్యవస్థ, నది వ్యవస్థ. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం ఎట్లా మొదలైంది తెలంగాణలో, గోదావరి నది పరివాహకం ఎట్లా ఉన్నది, కృష్ణానది యొక్క ఉపనదులు ఏంటివి, గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటి, ఎందుకు ఉపనదుల గురించి మనం ఏం చదవాలా? ఆ నదుల పైన ఏం కట్టినాం? ప్రాజెక్టులు కట్టినాం. నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంది, ఏ నది వ్యవస్థ ఉన్నది, ఏ నది పైన నిర్మించారు? నిజాం సాగర్. అబ్బా, నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏడుంది? నిజాం సాగర్ అబ్బా, ఏ జిల్లాలో ఉంది చెప్పండి? నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? శ్రీరామ్ సాగర్ ఏడుంది? నిజామాబాద్ జిల్లాలో ఉంది. మరి నిజాం సాగర్ ఏడుంది? నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లాలోనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ఏ నది మీద నిర్మించబడింది? గోదావరి పైన. నిజాం సాగర్ ఏ నది పైన నిర్మించబడింది? మంజీరా నది పైన. ఏ నది పైన? మంజీరా నది పైన. మొత్తం ఉన్నటువంటి వ్యవస్థలు ఏంది? తెలంగాణలో ఉపనది వ్యవస్థ ఎట్లా ఉంది, నది వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఏ నది పైన ఏ ప్రాజెక్టులు కట్టారు, దాంట్లో ఉన్నటువంటి క్యూసెక్కులు అంటే ఏంది, మొత్తంగా ఇది ఉన్నటువంటి అంశం. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ప్రాజెక్టులు. ఏంటివి? ప్రాజెక్టులు, నీటి పంపకాలు. ప్రాజెక్టులు, నీటి పంపకాలు, ప్రాజెక్టులు, నీటి పంపకాలు, ప్రాజెక్టులు, నీటి పంపకాలు, నీటి పంపకాలు. ఉదాహరణకు ఈ 2 నదులలో తెలంగాణ నీటి వాటా గోదావరిలో ఎక్కువ ఉందా, కృష్ణాలో ఎక్కువ ఉందా?
ఎన్ని టీఎంసీలు ఉంది? 954. అంటే మనకు సరిచేసిన లెక్కలు చూసుకుంటే గోదావరిలో 960 టీఎంసీల నీటి ఉన్నాయి. 960 టీఎంసీలు. కృష్ణాలో ఎన్ని టీఎంసీలు ఉంది? 299 టీఎంసీలు. 299 టీఎంసీలు ఉన్నాయి. అంటే మొత్తంగా ఎన్ని టీఎంసీలు? 1066 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. టీఎంసీలు అంటే ఏంది? 1000 మిలియన్ క్యూబిక్ మీటర్స్. 1000 మిలియన్ క్యూబిక్ మీటర్స్. ఒక్క టీఎంసీ ద్వారా దాదాపుగా 6000 ఎకరాల భూమి వాడుతుంది. 6000 ఎకరాలు అంటే 1000 టీఎంసీల ద్వారా ఎన్ని కోట్ల ఎకరాలు? 1,00,00,000 ఎకరాల భూమి, 1,00,00,000 ఎకరాల మాగాని పాడడానికి అవకాశం ఉంది. మన నెలలు ఆ జలాలను మనం ఉపయోగించుకుంటున్నావా? అక్రమంగా ఆంధ్ర వాళ్ళు తరలించుకోబోతుర్రా? గోదావరి అనే నదీ వ్యవస్థ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? గోదావరి ఎన్ని రాష్ట్రాలు ప్రవేశించి చెప్పండి. క్వశ్చన్ అడిగారు గతంలో. గోదావరి నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది? ఎన్ని రాష్ట్రాలు? 4 3? ఎన్ని రాష్ట్రాలు? 7 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు? 7 రాష్ట్రాలు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. మరి ఇక్కడ 4 రాష్ట్రాలు. ఇక్కడ 4 రాష్ట్రాలు? 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఆంధ్రప్రదేశ్, 5 మధ్యప్రదేశ్, 6 ఛత్తీస్గఢ్, 7 ఒరిస్సా. ఈ రాష్ట్రాల గుండా అంటే ఒరిస్సా రాష్ట్రం గుండా పోదు. ఒరిస్సాకు నీళ్లు పోతాయి, నీటి ప్రవాహాలు పోతాయి అట్లా. కాబట్టి గోదావరి అనే నది వ్యవస్థ పైన మొత్తం ఎట్లా ఉందనేది మీకు జాగ్రఫీలో వస్తుంది, అలాగే మూమెంట్లో వస్తుంది. మూమెంట్లో మాత్రం మనం అడిగే కాన్సెప్ట్ ఏంటంటే ఎట్లా విభజన జరిగింది, అన్యాయాలు ఎట్లా జరిగిందని మన కాన్సెప్ట్ చూస్తాం. జోగ్రఫీలో ఏంటంటే అది ఆడబుడుతుంది, ఆడ ఎండ్ అవుతుంది, ఎంత పొడుగుంది, తన యొక్క పంచాయతీ దాని నేపథ్యంలో అక్కడ చూస్తాం. కానీ మన మొత్తం ప్రాజెక్టులో నీటి పంపకాలు అన్యాయాలు, నీటి పంపకాలు అన్యాయాలు, నీటి పంపకాలు అన్యాయాలు. అందుకే మీరు ఇది మొత్తం చూసిన తర్వాత మీకు నదీ వ్యవస్థ పైన ఒక గ్రిప్ ఉండాలా. వర్షం పడిన ప్రతిసారి మనకు మొత్తం మనం చెప్పిన పాఠం నీకు ఐడియా రావాలా. ఎందుకంటే దీంట్లో క్యూసెక్కులు ఉంటాయి, టీఎంసీలు ఉంటాయి. క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీలు అని చెప్పండి. క్యూసెక్కులు అంటే ఏంది, క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీలు అంటే వాట్ ఈస్ ద డిఫరెంట్? ఇదేంటిది? నిల్వ ఉన్న నీరు. ఏంటిది? నిల్వ ఉన్న నీరుని ఏమంటామంటే టీఎంసీ అంటాం. ఇది ప్రవహించే నీళ్ళని ఏమంటామంటే క్యూసెక్కులు అంటాం. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో ప్రతిరోజు 30,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా కలిసిపోతుందని చెప్పేసారంటారు. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యాము పూర్తి స్థాయిలో నిండడానికి ఇంకొక 2 రోజులు పట్టవచ్చు. ఆ ఆల్మట్టి డ్యామ్కి రోజు 2.5 లక్షల క్యూసెక్కుల నీళ్ళ వరద ప్రవాహం కొనసాగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి 1,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. అది శ్రీశైలం చేరుకోవడానికి 3 రోజుల సమయం పట్టవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత నాగార్జున ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగితే అది నిండడానికి కనీసం 25 రోజుల టైం పట్టవచ్చు. ఎందుకంటే 595 టీఎంసీల నీటి ప్రవాహాన్ని కలిగినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే నాగార్జున అంటారు. పేపర్లలో వస్తుంది, కానీ ఏ రోజు మనం చదవం. పేపర్ చదవడం అలవాటు చేసుకోండి అమ్మాయిలు. చదువుతారా పేపర్ ఎప్పుడన్నా? చూడరు. న్యూస్ వింటారా? రోజు న్యూస్ వింటారా? ఏ న్యూస్ వింటారు? కంపల్సరీగా ఈటీవీ న్యూస్ కానీ ఏదో ఒక న్యూస్ అయితే వినాలి. ప్రతిరోజు కంపల్సరీగా ఒక 25 నుంచి అర్ధ గంట బులెటిన్ ఉంటుంది కదా, ఆ 30 నిమిషాల బులెటిన్ ఖచ్చితంగా చూడాలా. ఈ రోజు నుంచి ఇంట్లో పేపర్లు అయితే పేపర్ వేసుకోండి. పేపర్ పైసలు కొద్దిగా ఇబ్బంది ఏం కాదు. అమ్మినా అలా 1/3 వస్తాయి. పేపర్ అమ్ముకున్నా కూడా పేపర్ ఖచ్చితంగా ½ అన్ అవర్ చూడాల్సిందే.
పేపర్ చూడకపోతే సమాజం అంటే తెలియదు, వ్యవస్థ తెలియదు, కరెంట్ అఫైర్స్ కూడా అర్థం కావు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నీటి పంపకాలు అన్యాయాల నేపథ్యంలో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇది 9వ చాప్టర్. తెలంగాణలో సాగునీటి వ్యవస్థ, కృష్ణానది వ్యవస్థ, గోదావరి నది వ్యవస్థ, ప్రాజెక్టులు, నీటి పంపకాలు, అన్యాయాలు, ప్రాజెక్టుల యొక్క లిస్టు మొత్తం చూడాలా, ఏ నది పైన చూడాలా, మన కట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందో చూడాలా, ఎట్లా ఉన్నది మొత్తంగా, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, నిజాంల కాలంలో కట్టినట్టు ప్రాజెక్టులు ఏంటివి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టిన ప్రాజెక్టులు ఏంటి, ప్రస్తుతం 2014 తర్వాత కట్టిన ప్రాజెక్టులు ఏంటి, మొత్తం తెలవాలి. హైదరాబాద్కు తాగునీళ్ళని అందజేసినటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు ఏంటి, ఏమున్నాయి హైదరాబాద్లో? హైదరాబాద్లో ఏమున్నాయి? ఉస్మాన్ సాగర్, ఇంకోటి ఉంది. హైదరాబాద్ తాగునీళ్ళు అందజేసినట్టు ఒకటి ఉస్మాన్ సాగర్ ఇవాళ ఒట్టిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ నింపాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కాదు, గండిపేట చెరువు ఉంది కదా, గండిపేట చెరువు. ఇవన్నీ అంశాలు మొత్తం కూడా చూస్తాం. కాబట్టి మొత్తంగా ఈ నదీ వ్యవస్థ, నిజాంల కాలం ఉన్న వ్యవస్థ మొత్తం చూడాలా. నెక్స్ట్ 10th 1969 జై తెలంగాణ ఉద్యమం. జై తెలంగాణ ఉద్యమం 1969 జై తెలంగాణ ఉద్యమం. 69 జై తెలంగాణ ఉద్యమం. 69 జై తెలంగాణ ఉద్యమం చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడికి వెళ్ళే మనకు దాదాపుగా ఒక 10-15 క్వశ్చన్లు పడతాయి. 10-15 క్వశ్చన్లు పడడానికి ఆస్కారం ఉంటుంది. 69 ఉద్యమం ఎలా మొదలైంది? 69 ఉద్యమం ఎలా మొదలైంది? ఉద్యమం ఎలా మొదలైంది? కారణాలు ఏంటివి? కారణాలు. కేటీపీఎస్ ఉద్యోగులు మొదలుపెట్టిన ఒక పంచాయతీ చివరికి 69 ఉద్యమం ఎలా జరిగిందన్న కాన్సెప్ట్తోని కారణాలనే చూస్తాం. దాంట్లో మరిచెన్నాడు ఎంతవరకు కారణం, ఉస్మాన్ యూనివర్సిటీలో మొదలుపెట్టినటువంటి ఉద్యమాలు ఏంటివి, ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతవరకు కారణమైంది, ఎందుకు మొదలైంది ఉద్యమం, మరిచెన్నాడు యొక్క పాత్ర ఏంటి, ఫీజుల పెంపు ఉద్యమం ఎంతవరకు కారణమైంది, ఇలాంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కారణాలు. అలాగే ఇక్కడ కేటీపీఎస్ యొక్క ప్రస్తావన గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి. దాంతోపాటు జీవో నెంబర్ 36 అదే మాదిరిగా లలిత్ కుమార్ కమిటీ, లలిత్ కుమార్ మిగులు నిధుల కమిటీ, మిగులు నిధుల కమిటీ, వశిష్ఠ భార్గవ. దీనికంటే ముందు 8 సూత్రాల పథకం రాసుకోవాలి. 8 సూత్రాల పథకం వశిష్ఠ భార్గవ మిగులు నిధుల కమిటీ, కైలాసనాథ్ వాంచు కమిటీ, వాంచు కమిటీ. 69 ఉద్యమం ఎలా మొదలైంది, కారణాలు, కేటీపీఎస్, జీవో నెంబర్ 36, లలిత్ కుమార్ మిగులు నిధుల కమిటీ, 8 సూత్రాల పథకం, వశిష్ఠ భార్గవ మిగులు నిధుల కమిటీ, కైలాసనాథ్ వాంచు కమిటీ. అదే మాదిరిగా 69 ఉద్యమం రాజకీయ పార్టీలు,
అలాగే 69 ఆత్మ బలిదానాలు, అదేవిధంగా 69 ఉద్యమం ఫలితాలు. 69 ఉద్యమం ఫలితాలు ఏంటి? సక్సెస్ అయిందా విఫలమైందా? 69 ఉద్యమం 69 విఫలమైందా సక్సెస్ అయిందా? గట్టిగా చెప్పండి. సక్సెస్ కాలేదా? అయింది కదా. పెద్ద ఎత్తున జరిగింది ఉద్యమం. సక్సెస్ అయిందా కాలేదు? ఫైనల్గా కాలే. 69 ఉద్యమం సక్సెస్ అయితే ఏమొచ్చేది? రాష్ట్రం వచ్చేది. విఫలమైంది. దాని విఫలం గల కారణాలు ఏంది? ఫలితాలు. మొత్తంగా 69 ఉద్యమం అంటే ఒక భావోద్వేగ సన్నివేశం అండి. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 369 మందిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన పొట్టన పెట్టుకుంది. రక్తం బారింది. తెలంగాణలో ఏరులై రక్తం బారింది. ప్రతిరోజు మరణకాండ, ప్రతిరోజు లాఠీలు తూటాలు ప్రతిరోజు లాఠీలు తూటాలు వేలినాయి. రోజొక మరణ వార్త వినపడింది. హైదరాబాద్ మొత్తం దిగ్బంధంగా మారిపోయింది. కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కాపాడు కోసం ఒక రక్తపాతాన్ని సృష్టించాడు. ఎంతో సమిధులయ్యారు. ఎంతో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎవరి శిఖరం స్థాయిలో కొనసాగింది. అర్ధరాత్రి పూట 11 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాదులో ఏం జరిగిందో చూడడం కోసం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హైదరాబాదులో పర్యటించింది. మరిచెన్నారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మరిచెన్నారెడ్డి ఉద్యమ జెండా పట్టుకుని ముందుకు పోయిండు. 69 ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాబుజీ యొక్క పాత్ర ఏంటి? 69లో ఎవరెవరు పాల్గొన్నారు? జయశంకర్ సార్ ఏ విధంగా పాల్గొన్నారు? మేధావుల పాత్ర ఏంటి? ఉద్యోగుల పాత్ర ఏంటి? నిరుద్యోగుల పాత్ర ఏంటి? మహిళల పాత్ర ఏంటి? కవులు కళాకారుల పాత్ర ఏంటి? నేను 69 ఉద్యమం మీద ఎలాంటి క్వశ్చన్లు గ్రూప్ 1లో రాపించానో సేమ్ హ్యాష్ టీజ్గా అవే క్వశ్చన్లు వచ్చినాయి. సేమ్ అవే క్వశ్చన్ నేను ఎట్లయితే రాపించానో అవే క్వశ్చన్లు హ్యాష్ టీజ్గా 69 ఉద్యమం అని వచ్చినాయి. ఇప్పటిదాకా నా యొక్క సక్సెస్ రేటు 90%. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎనీ టెక్నికల్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చెప్పిన నోట్స్కి వెళ్ళి ఇప్పటిదాకా 90% క్వశ్చన్లు ఖచ్చితంగా వచ్చినాయి, వస్తాయి, ముందు కూడా వస్తాయి. ఎందుకంటే మొత్తం చెప్పిన ఇంకేం మిగిలింది చెప్పన్నాడు. మొత్తం అన్ని కోణాల్లో 360 డిగ్రీ కోణంలో మొత్తం చాప్టర్లు మొత్తం సబ్జెక్టు చెప్పినప్పుడు దాంట్లోకి మిస్ చేయడానికి ఏమున్నాయి ఇంకా? ఎందుకంటే 69 ఉద్యమానికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్లు నా దగ్గర ఉన్నాయి. ఇంత పేపర్ కటింగ్లు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ సంపాదించుకున్నా. నేను చదవలే అప్పుడు. నేను అప్పుడు పుట్టలే. కానీ అవన్నీ వేరు వ్యక్తుల దగ్గర పోయి తీసుకొని జిరాక్స్ చేద్దామంటే పెద్ద జిరాక్స్ కూడా దొరకాల. ఆ జిరాక్స్ సెంటర్ ఎత్తుకోవడానికే నాకు 3 రోజులు పట్టింది. అవన్నీ సేకరించిన. చిన్నప్పుడు లైబ్రరీ ఉంటుంది. మొత్తంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక లైబ్రరీ ఉంటుంది నాకు ఇంట్లో. కనీసం ఒక 100 పుస్తకాలు ఉంటాయి ఒక ఉద్యమం మీద. నాకు వేరు డైమెన్షన్లో పుస్తకాలు ఉంటాయి. అవన్నీ చదువుతామా సార్ అంటే కొన్ని చదువుతాం. కొన్ని అంశాలలో ఎక్కడ డౌట్ వస్తే ఆ డౌట్ వచ్చిన కాన్సెప్ట్ని అది 10 పుస్తకాలైనా వెతికే ఒక ప్రయత్నం చేస్తాం. మీరు అంత చదవాల్సిన పని లేదు. మీరు అంత చదివితే మీకు ఉద్యోగం రాదు. ఏమవుతుంది? ఫ్యాకల్టీ అవుతుంది తప్ప మీకు ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే అన్ని సమపాలలో చదవాలా. దేంట్లో నాకు తెలిసిన సబ్జెక్టు కదా అని చెప్పేసి లోతు పోయి చదివితే వర్కౌట్ కాదు. నీది డిగ్రీలో ఫిజిక్స్ ఉందని చెప్పేసి ఫిజిక్స్ మొత్తం పట్టుకొని చదివితే ఉద్యోగం వస్తుందా? ఎన్ని వస్తాయి ఫిజిక్స్లా? 4 మార్కులు వస్తాయి. 4 మార్కుల కోసం నువ్వు ఇంతలా పుస్తకం పట్టుకొని నా ఫిజిక్స్ మొత్తం వచ్చింది, నా గ్రూప్ 2 ఉద్యోగం వస్తా అంటే రాదు. దాని ప్రియారిటీ ఎంత, దాని లోతు ఎంత, నీకు ఎంతవరకు అవసరం అనేది. ఎప్పుడైనా ఒక విద్యార్థి నది లోతు కనుక్కోవద్దు. నది లోతు కింద ఏముందో కనుక్కునే ప్రయత్నం చేయవద్దు. నదిలో దునికినప్పుడు ఆ నదిని దాటడానికి ప్రయత్నం చేయాలి. కానీ నదిలో ఏముందో కనుక్కునే ప్రయత్నం చేస్తే ఉద్యోగం రాదు. రీసెర్చ్ ఫెయిల్ అవుతావు అంతే. ఒక పిహెచ్డి తీసేసి పనికి వస్తుంది. నువ్వు ఎంతసేపు ఉన్నా ఆ నదిని ఈదుకుంటూ బయట ఎట్లా పడాలంతవరకు ఆలోచన చేయాలి. నీ సబ్జెక్ట్ నీకు ఎంతవరకు అవసరమో చూసుకోవాలి. కానీ నాకు వచ్చు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే వర్కౌట్ కాదు. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ఫ్యాకల్టీలు అవుతారు. ఈ బయటికి వెళ్ళి దూసుకుంటూ పోయిన వాళ్ళంతా ఉద్యోగస్తులుగా మారుతారు. మీకు ఉద్యోగం కావాలా, ఫ్యాకల్టీ కావాలా? ఉద్యోగం కావాలా? ఆ నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. 69 ఉద్యమం అనేది చాలా 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 క్రియాశీలక పాత్ర పోషించిన ఒక ఉద్యమమే 69 ఉద్యమం. ఎలా మొదలైందంటే KTPS. వాస్తవంగా దానికంటే ముందే వాతావరణం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం విఫలమైంది. పెద్ద మనుషుల ఒప్పందం కనుక సక్సెస్గా పేర్కొన్నటువంటి ఈ 14 అంశాలు కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే
ఈ మిగిలిన మన నిధులు మనకి ఇచ్చుంటే, రాజకీయంలో మనకు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుంటే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అలాగే కొనసాగించుంటే, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చుంటే, తెలంగాణ మిగిలిన తెలంగాణలోనే ఖర్చు పెట్టి ఉంటే, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఉంటే, ఎందుకంటే నిధులు మనదే కదా, రాష్ట్ర రాజధాని మనదే కదా, ఉత్పత్తి మనదే కదా, అన్ని ఇక్కడే జరుగుతున్నప్పుడు దాన్ని కనుక సరైన స్థానంలో పట్టించుకొని ఉంటే 69 ఉద్యమం వచ్చాయంటే వచ్చేది కాదు. 69 ఉద్యమం ఎందుకు వచ్చిందంటే పెద్ద మనుషుల ఒప్పందం విఫలమైంది కాబట్టి వచ్చింది. అంటే విఫలం ఎట్లా జరిగిందనే కాన్సెప్ట్ ఎట్లా ముందుగా చదువుతాం, అవన్నీ కారణాల రూపంలో 69 ఉద్యమానికి మారిపోయినాయి. మొట్టమొదటిసారిగా నిప్పును రాజేసింది ఎవరంటే KTPS ఉద్యోగులు, కొత్తగూడ థర్మల్ పవర్ స్టేషన్ యొక్క ఉద్యోగులు. ఎందుకంటే 69 ఉద్యమం మొదలు కావడం గల కారణం KTPSఏ. ఎందుకు KTPS? ఈ KTPS యొక్క పాత్ర ఏంటి? ఎందుకంటే అది KTPSని ఏర్పాటు చేసినప్పుడు దానికి భూమి అవసరమైంది. ఏమవసరమైంది? భూమి అవసరమైంది. ఆ భూమి ఎవరిచ్చారు? ఖమ్మం ప్రజలు ఇచ్చారు. KTPS ఏర్పాటు కావడానికి ఏం కావాలా? బొగ్గు కావాలా. ఆ బొగ్గు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కొత్తగూడెం యొక్క ప్రాంతంలో తవ్వకాలు జరిపితే భూమి లోపల వెళ్ళినటువంటి బొగ్గు. బొగ్గు ఎవరిది? మనదే. భూమి ఎవరిది? మనదే. అలాగే ఈ బొగ్గుని తోడు ఏం చేస్తారు? ఖమ్మం జిల్లాలో ఉన్నారా? ఏం చేస్తారు? బొగ్గు ద్వారా ఏం చేస్తారు? బొగ్గును మండిస్తారు. బొగ్గును మండించాలంటే ఏం కావాలా? అసలు కరెంటు థర్మల్ పవర్ ఎట్లా ఉత్పత్తి చెప్పండి? నీళ్లు కావాలా. నీళ్ళని బాయిల్డ్ చేయాలి. బొగ్గును మండిస్తే నీళ్లు బాయిల్డ్ అవుతాయి. ఆ నీళ్ళకి వెళ్ళి బాయిల్డ్ అయినటువంటి నీళ్ళకి వెళ్ళి ఆవిరి రూపంలో ఉత్పత్తి అయ్యేదే థర్మల్ పవర్. కాబట్టి దీనికి కావాల్సినటువంటి నీళ్లు కూడా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారంటే కిన్నెరసాని ప్రాజెక్టుకి వెళ్ళి తీసుకున్నారు. నీళ్లు మనవి, బొగ్గు మనది, భూమి ఉన్నది. అలాగే KTPSని ఏర్పాటు చేయడం కోసం నిధులు కావాలా. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళంటే తెలంగాణ బడ్జెట్కి వెళ్ళి తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతం యొక్క నిధులకు వెళ్ళి నిధులు తీసుకున్నారు. నిధులు మనయే, నీళ్లు మనయే, బొగ్గు మనదే, భూమి మనదే. కానీ వాళ్ళేం తీసుకున్నారు? ఉద్యోగాలు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఉద్యోగాలు తీసుకున్నారు. ఆ ఉద్యోగాల పంచాయితే 69 ఉద్యమానికి గల కారణమైంది. ఎందుకంటే KTPSలో ఉన్న ఉద్యోగాలు 1400 ఉద్యోగాలు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 1400 ఉన్నాయి. ఆ 1400 ఉద్యోగాల్లో 1200 ఉద్యోగాలు ఎవరివి? ఆంధ్ర వారు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 200 మంది. 200 మందిలో తెలంగాణ వాళ్ళు 175 మంది ఎవరు? కాంట్రాక్ట్. ఎవరు? కాంట్రాక్ట్ ఉద్యోగులు. రెగ్యులర్ ఉద్యోగులు ఎంతమంది? 25 మంది. 25 మంది రెగ్యులర్ ఉద్యోగులు. ఎవరు? తెలంగాణ వాళ్ళు. ఉన్నదేమో 1400, దాంట్లో 1200 ఎవరు ఉన్నారు? ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. దాంట్లో 200 మంది ఎవరు? తెలంగాణ వాళ్ళు. మరి భూమి ఎవరిది? తెలంగాణది. బొగ్గు ఎవరిది? తెలంగాణది. నీళ్ళు ఎవరివి? తెలంగాణవి. నిధులు ఎవరివి? తెలంగాణది. ఉద్యోగాలు ఎవరివి? మళ్ళీ అట్లా కూడా మళ్ళీ ఏం జరిగిందంటే మనకు 1962లో ఇండియా చైనా యుద్ధం జరిగింది. అవునా? 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అవునా? ఈ 2 యుద్ధాలు జరిగినాయి. మనకు 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఏం జరిగింది చెప్పండి? 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక వచ్చిందా? రాలే. మళ్ళీ మధ్యలో ఏమొచ్చినాయి? వార్షిక ప్రణాళికలు వచ్చినాయి, ఇయర్ ప్లాన్స్ వచ్చినాయి. ఇయర్ ప్లాన్స్ రావడానికి గల కారణం ఏముందంటే ఇండియా చైనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, అలాగే 1964, 65లో దేశవ్యాప్తంగా ఏమొచ్చిందంటే కరువు వచ్చింది, క్షామం వచ్చింది, కరువు వచ్చింది. ఈ కరువు ప్రభావం కావచ్చు, ఇండియా చైనా యుద్ధాలు కావచ్చు, దేశం మొత్తం కూడా ఆర్థికంగా దివాళా తీసింది. ఆ దివాళా తీసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, ఓ రాష్ట్ర ప్రభుత్వాలారా మీరు పెట్టే ఖర్చులలో 10% నిధులని ఆదా చేయమని చెప్పింది. ఏమని చెప్పింది? 10% నిధులను తగ్గించుకోండి, అనవసరం ఖర్చులు పెట్టకండి. ఎందుకంటే దేశం మొత్తం కూడా తీవ్రమైన కరువు పరిస్థితులలో ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తే ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. మరి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరు? 175 మంది ఎవరున్నారు?
తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు మొత్తం ఓళ్ళు పొందిరు, వీళ్ళు పొందారు. ఈ ఉద్యోగాలు కోల్పోయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS ఉద్యోగులు మొట్టమొదటిసారిగా ఉద్యమ శంకారాన్ని పూసించారు. ఈ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. వాళ్లకు మద్దతుగా మొదలైనటువంటి ఉద్యమమే 69 ఉద్యమం. అంటే వాస్తవంగా పెద్ద మనుషుల ఒప్పందం విపులమై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేక భావజాలం ఉన్నది. అలాంటి భావజాలంలో ఇది తోడైంది. ఈ తోడైనప్పుడే మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో కొలిశెట్టి రామదాస్ అనే వ్యక్తి తెలంగాణ ఖమ్మం జిల్లాలకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పేసి ఆయన మొత్తము అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాలు మొత్తం తిరిగిండు, కాలేజీలు తిరిగిండు, ప్రచారం చేసిండు. నేనున్నాను, నాకు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదంటే ఈ లెక్కలు మొత్తం చెప్పిండు. ఇప్పుడు ఠాగూర్ సినిమా చూసిరా? ఠాగూర్ సినిమాలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర, ఒక హోంగార్డు పాత్ర. ఎవరు వేసిరు? హోంగార్డ్ ఎవరు? ఠాగూర్ సినిమా చూసిరా మీరు? ఎవరు అల్ల హోంగార్డ్ ఎవరు? ప్రకాష్ రాజు. అంటే సినిమా మొత్తాన్ని వెతికి తీసి వాస్తవాలు బయట పెట్టింది ఎవరు? ప్రకాష్ రాజే కదా. ఎవరెవరు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చేసి అసలు ACF ఎక్కడిది, ఎవడు కనుగో, ఎవడు తయారు చేసిన, ఎట జరుగుతుంటే ఎవడు చెప్పాలి? ఎవడు చెప్పిండు? ఒక హోంగార్డ్ చెప్పిండు. ఆ హోంగార్డ్ పాత్ర పోషించింది ఎవరంటే కొలిశెట్టి రామదాసు. ఆ కొలిశెట్టి రామదాసు ఏమంటే, నాకు ఉద్యోగం లేకపోవడానికి గల కారకులు ఎవరు, వాళ్ళకు ఉద్యోగం లేకపోవడం గల కారకులు ఎవరు, ఖమ్మంలో ఏం జరుగుతుంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్ని కాలేజీలు మొత్తం తిరిగిండు. కాలేజీలు మొత్తం తిరిగి విద్యార్థులందరూ కూడా ప్రోద్బలం చేస్తే అప్పుడు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. 1969 జనవరి 8వ తారీఖు నాడు మొదలుపెట్టిండు. అలా 69 ఉద్యమం అనేది మొదలైన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలా అన్నబత్తుల యొక్క నిరాహార దీక్ష జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు నిరాహార దీక్ష మొదలైంది. అట్లా ఉద్యమం అంటుకున్నది. ఆ తర్వాత కాల్పులు జరిగినాయి. ఎక్కడ? మెదక్ జిల్లా సదాశివపేటలో. ఎవరు మరణించారంటే శంకర్ అనే వ్యక్తి మరణించాడు, కృష్ణ అనే వ్యక్తి మరణించాడు. జనవరి నెలలో ఏం జరిగింది అంటే జీవో నెంబర్ 36 వచ్చింది. జనవరి నెలలో ఏం జరిగిందంటే లలిత్ కుమార్ కమిటీని ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 36 రిలీజ్ చేసేసి తెలంగాణలో అక్రమంగా పనిచేసిన ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి పంపాలని జీవో నెంబర్ 36 జారీ చేస్తే ఆ జీవో నెంబర్ 36 వ్యతిరేకంగా ఆంధ్ర వాళ్ళు సుప్రీంకోర్టు పోయారు. దాంతో జీవో నెంబర్ 36 ఆగిపోయింది. అట్లా ఉద్యమం రగిలింది. తెలంగాణలో మార్చి 3వ తారీఖు బంద్ జరిగింది. రెడ్డి హాస్టల్ సదస్సు జరిగింది. దీంట్లో మనం మరొక పాయింట్ కూడా మీరు చేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే రెడ్డి హాస్టల్ సదస్సు. ఏంటిది? రెడ్డి హాస్టల్ సదస్సు కూడా మీరు ఇక్కడ లలిత్ కుమార్ కమిటీ తర్వాత రాసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రెడ్డి హాస్టల్ సదస్సు మొట్టమొదటిసారిగా ఉద్యమ శంకారాన్ని పూరించింది ఎవరంటే రెడ్డి హాస్టల్ సదస్సు. ఆ సదస్సులో కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు. ఎట్లాగైనా మన ఉద్యోగాలు మనం కాపాడుకోవాలి, ఆంధ్ర వాళ్ళు వెనక్కి పంపాలని ఒక రెడ్డి హాస్టల్ సదస్సు జరిగింది. ఇట్లా ప్రతి డేట్ ఇంపార్టెంట్. 69 ఉద్యమంలో దినాలు వస్తాయి, తేదీలు వస్తాయి, ముఖ్యమైన వ్యక్తులు వస్తారు, వాళ్ళ ప్రసంగాలు వస్తాయి. ఏ రోజు ఏం జరిగింది అంటే జనవరి 5వ తారీఖు నుంచి మొదలు పెడితే, ఎప్పటి నుంచి? జనవరి 5వ తారీఖు నుంచి మొదలు పెడితే జనవరి 8 నాడు ఏం జరిగింది, జనవరి 8 జరిగింది, జనవరి 10వ తారీఖు నాడు ఏం జరిగింది, జనవరి 12వ తారీఖు నాడు ఏం జరిగింది, జనవరి 15వ తారీఖు నాడు ఏం జరిగింది, జనవరి 19 నాడు ఏం జరిగింది, జనవరి 18, 19వ తారీఖులో ఏం జరిగింది, జనవరి 20వ తారీఖు నాడు ఏం జరిగింది, జనవరి 21వ తారీఖు నాడు ఏం జరిగింది, శంషాబాద్ కాల్పుల సంఘటన ఏంటి, ఇట్లా ప్రతి డేట్ల ఆధారంగా చదువుతాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లు అన్ని పడేది కూడా తేదీలు మొత్తం గుర్తుపెట్టుకోవాలా. ఆ తేదీలు మొత్తం కూడా మీరు లేచి మీరే చెప్తారు, నేను చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఆ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాం కాబట్టి. ప్రతి డేట్ల ఆధారంగా జనవరిలో ఏం జరిగింది, ఫిబ్రవరిలో ఏం జరిగింది, మార్చిలో ఏం జరిగింది, అట్లా డిసెంబర్ వరకు ఏం జరిగింది, ఒక సంవత్సర కాలం పాటు ఏ విధంగా ఉద్యమం జరిగిందనే కాన్సెప్ట్ని దాంట్లో 8 సూత్రాల పథకం ఏమొస్తుంది, జీవో నెంబర్ 36 ఏం చెప్తుంది, లలిత్ కుమార్ కమిటీ ఏం చెప్తుంది, వృషభారో కమిటీ ఏం చెప్తుంది, కైలాసనాథ్ వాంచ్ కమిటీ ఏం చెప్తుంది, అలాగే తెలంగాణ ప్రజాసమితి ఎప్పుడు ఏర్పడింది, ఆ తెలంగాణ ప్రజాసమితి తరపున ఎవరెవరు ఏం చేశారు, శల్కపార గుర్తుతో ఎవరు గెలిచారు, ఆ పార గుర్తును ఎందుకు పెట్టుకున్నారు అన్న నేపథ్యంలో. ఎందుకంటే ఒక వ్యక్తిని బొందబెట్టాలంటే ఏం కావాలి చెప్పండి? చివరికి మనిషిని ఒక గొయ్యి తీయాలంటే పారగడపార రావాలా. డబ్బులు ఉన్న వాడిని గొయ్యి తీయకుండా భూమి మీద పెడతారా? పెట్టరు కదా. ఎవరికైనా 6 అడుగుల జాగకి గొయ్యి తీయాల్సిందే. పార గుర్తుతో పోటీ చేశారు.
పార గుర్తుతో పోటీ చేద్దాం, ఆంధ్ర పాలకులను పాతరేద్దాం అంటే పార అనే పదాన్ని వాడతారు కదా. ఇక్కడ 69 ఉద్యమంలో టీపీఎస్ యొక్క పాత్ర ఏంటి, ఎక్కడెక్కడ పోటీ చేసింది, ఉప ఎన్నికలు ఏం జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఏ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి, మహబూబ్నగర్కి గెలిచిన వాళ్ళు ఎవరు, కరీంనగర్కి గెలిచిన వాళ్ళు ఎవరు, మొత్తం ఎన్నికల ఫలితాలు ఏంటి, మొత్తం 14 స్థానాలుంటే 10 స్థానాల్లో టీఆర్ఎస్ మన తెలంగాణ ప్రజాసమితి గెలుపొందితే 10 స్థానాల్లో గెలుపొందిన ఇందిరాగాంధీ ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు? అప్పుడు కేంద్రంలో ఎన్నికలు ఎట్లా జరిగినాయి? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలంటే 352 స్థానాలు ఉన్నాయి. 352 స్థానాలు ఉంటే వాళ్ళకి కావాల్సింది 270 స్థానాలే. 270 స్థానాలు అవసరం ఉంటే వాళ్ళకు వచ్చిన స్థానాలు 352 స్థానాలు. అప్పుడు తెలంగాణ ఎంపీలతో ఏమైనా పని ఉన్నదా అంటే పని లేదు. కానీ అదే సమయంలో 352 రాకుండా మొత్తం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 252 స్థానాలు కనుక వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం అయ్యాలనే వచ్చేది. ఎందుకంటే మన 10 మంది ఎంపీలకు మద్దతు అవసరం ఉండేది. అంటే మనం ఇక్కడ ఎంత అద్భుతమైన ఫలితాలు సాధించినప్పటికీ చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రాలేదు. ఎందుకు రాలంటే కేంద్రం యొక్క ప్రభావం చాలా కనబడుతుంది. కాబట్టి మనకు 98లో కేంద్రం ఏం చేసింది, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇచ్చింది? కేంద్రంలో ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ, కనీసం తెలంగాణ రాష్ట్రానికైనా మనం తెలంగాణ ఇస్తే 17 స్థానాల్లో 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి అడుగడుగున కేంద్రం యొక్క పాత్ర అనే నేపథ్యంలో మనం అడుగడుగున మనం చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాము. ఇక్కడ వరకు మనం జరిగినటువంటి కాన్సెప్ట్ అంతా ఏంటంటే ద ఐడియా ఆఫ్ తెలంగాణ. ఏమంటాము? ద ఐడియా ఆఫ్ తెలంగాణ, భావన దశ అంటాం. ఇప్పటి వరకు మనం చూసిన కాన్సెప్ట్ ఎక్కడి నుంచి అంటే భావన దశ. పైన రాసుకోండి. భావన దశ 1948 నుంచి 1970 వరకు ఐడియా ఆఫ్ తెలంగాణ. ఏమంటాం? ఐడియా ఆఫ్ తెలంగాణ. ఐడియా ఆఫ్ తెలంగాణ నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి సిలబస్. మొట్టమొదటి చాప్టర్ ఏంటిది? ఆపరేషన్ పోలో. తర్వాత హైదరాబాదు రాష్ట్రం. తర్వాత ములికి ఉద్యమాలు. తర్వాత ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. తర్వాత చిన్న రాష్ట్రాలు, అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితి. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం. తర్వాత సాగునీటి వ్యవస్థ. తర్వాత 69 జై తెలంగాణ ఉద్యమం. దీన్ని ఏమంటామంటే భావన దశ, ఐడియా ఆఫ్ తెలంగాణ. ఇక్కడి వరకు మనం చెప్పడానికి ఎన్ని గంటల క్లాస్ పడుతుంది సార్ అంటే 50 గంటల క్లాస్ పడుతుంది. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని వేరే ఫ్యాకల్టీలు ఇప్పటి వరకు కంప్లీట్ చేసి పడేస్తాను నీకు. కానీ 3 భాగాలుంటే 3 భాగాలలో మొదటి భాగం చెప్పడానికి నాకు ఎన్ని గంటలు పడుతుంది? 50 గంటలు. అంతేసార్లు చెప్పుదాం, స్పీడ్ చెప్పుదాం. 50 గంటలు చెప్పుదాం, 30 గంటలకు క్లోజ్ చేద్దామా? 50 గంటలు కాదు, ఇంకా 5 గంటలైనా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఒక్కసారి కనుక సబ్జెక్ట్ నేర్చుకుంటే మళ్ళీ ఎక్కడికి పోదు. ఎనీ టైం ఎప్పుడు ఎగ్జామ్ రాసినా, నిద్రలో లేపి రాసినా కూడా 150 క్వశ్చన్లకు అప్పటికప్పటికైనా 100 బిట్లు నువ్వు ఖచ్చితంగా పెట్టాలా. నా క్లాసును ఇవాళ హైయెస్ట్ మార్కులు తెలంగాణ మూవ్మెంట్లో ఎవరైనా సాధించిందంటే అశోక్ సార్ క్లాస్ విన్న వాళ్ళే సాధిస్తారు. నా క్లాస్ వినకుండా ఎవరు ఉంటారంటే ఉండరు. ఎందుకంటే మనము ఎన్నో తక్కువ ప్రైజులతో వచ్చాము. రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి, ఏ విద్యార్థి అయినా ఉద్యమం వినడంటే అది ఎక్కడన్నా కూడా మళ్ళీ ఫైనల్గా మన క్లాసెస్ వినాల్సిందే. ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ సంబంధించిన కాన్సెప్టు. ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ సారు భిక్షపతి సార్ క్లాస్ తీసుకుంటారు. ఓకేనా? వస్తారా? మరి ఎట్లా రెగ్యులర్గా వస్తారా? వస్తా అంటే రెగ్యులర్గా నేను నడిపిస్తాను. మళ్ళీ రోజు ఇవాళ వచ్చిన రేపు వచ్చిన ఎల్లుండి వస్తే మాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మొత్తము కంప్లీట్ డ్రై ఉంది. ఇప్పుడు వాతావరణం కంప్లీట్ డ్రై ఉంది, ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఇంకేం ఏం రాలేదు. ఇంకా కీ వేయాలి, ఫైనల్ కీ వేయాలి. ఫైనల్ కీ ఇవ్వలేదు, రిజల్ట్ రాలేదు. లాంగ్ టర్మ్ బ్యాచ్. నాకు ఎందుకంటే ఆన్లైన్లో జాయిన్ అవుతారు పిల్లలు, లైవ్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ లైవ్లో కొంతమంది జాయిన్ అవుతారు, ఇక్కడ జాయిన్ అవుతారు రోజు. ఎందుకంటే ఇవాళ వచ్చిన రేపు వచ్చిన వాళ్ళు వస్తే చిరాకు వస్తూ ఉంటుంది. మీకు అర్థం కాదు, కొత్త వాడు వస్తాడు రేపు. ఆయనకు ఇంకో విషయం ఈ పాత ఏం జరిగింది తెలియదు. అట్లా మీరు రెగ్యులర్గా వస్తా అంటే మనం కంటిన్యూగా చేసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇవాళ వచ్చిన రేపు వచ్చిన వాళ్ళు వస్తే చికాకు వస్తూ ఉంటుంది. రెగ్యులర్ వస్తారు కదా. ఒక వారం రోజుల దాకా ఇట్లా నడుపుదాం. తర్వాత ఇంకో 10-15 మెంబర్స్ అయినా కానీ మధ్యాహ్నం క్లాసు స్టార్ట్ చేస్తాం. పేడలేదు క్లాసు మనగానే కాదు,
హైదరాబాదులో ఏ ఇన్స్టిట్యూట్లో క్లాసులు లేవు. ఇప్పుడు వేరే క్లాస్ పోవడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఆర్సిడీలో బ్యాచ్ లేదు, నాగార్జున బ్యాచ్ లేదు, షేన్ ఇండియా బ్యాచ్, ఎక్కడ బ్యాచ్ లేదు. మనమే ముందుగా మొదలుపెట్టాం. అది హైదరాబాద్ కూడా పిల్లలు ఎవరు లేరు, కానీ అది క్లాస్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకు లైవ్లో 30-40 మంది పిల్లలు ఉంటారు. ఇక్కడ స్టార్ట్ చేస్తాను. కొంచెం ఆప్షనల్ కదా, సార్ల రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. 15-20 మంది అయితే ఎకానమీ స్టార్ట్ చేసేస్తాను. మొత్తం అన్నీ చెప్పాల్సింది, అన్ని ఏ క్లాస్ వదిలిపెట్టకుండా చిన్నది కానీ పెద్దది కానీ అన్ని క్లాసులు పెట్టాల్సింది. ఇప్పుడు ఒక ఆప్షన్ నడుస్తూనే ఉంది. ఎకానమీ స్టార్ట్ అయితే 2 ఆప్షన్లు నడుస్తూనే ఉంటుంది. పాలిటీ కానీ ఎకానమీ కానీ ఏదో ఒక క్లాసు దింపుతాం కంపల్సరీ. రోజు మనకు 3 ఫ్యాకల్టీలు వస్తారు. మార్నింగ్ పూట 2 ఫ్యాకల్టీలు ఉంటారు. ఒకటి జనరల్ స్టడీస్ ఒక ఆప్షన్, మధ్యాహ్నం పూట కంపల్సరీ ఒక ఆప్షన్. మధ్యాహ్నం 3 గంటలు ఒకటేసారి తీసుకుంటాడు. మధ్యాహ్నం 3 ఏదో ఒక ఆప్షన్, ఎకానమీ కానీ లేదా పాలిటీ కానీ లేదా సోషియాలజీ కానీ ఏదో ఒక ఆప్షన్ అనేది మధ్యాహ్నం 3 గంటలకు క్లాస్ పెడతాను. మార్నింగ్ ఇదే విధంగా 9 to 11, 11 to 1, 1 to 2 మధ్య లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 to 5 క్లాస్ నడుస్తుంది. మళ్ళీ 5 గంటల తర్వాత మీకు ఒక ఎగ్జామ్ షీట్ ఒకటి ఇస్తాం. ఎగ్జామ్ రాసి పేపర్ ఇచ్చి పోవాలా. మళ్ళీ తెల్లారి వచ్చినాక దాని ఎగ్జామ్ షీట్లో మేము మార్కులనే చెప్తాం. మార్కులు ఏం చెప్తాం, ఎందుకు వచ్చినా, తక్కువ ఎందుకు వచ్చినా, ఎక్కువ వచ్చిన నేపథ్యంలో మొత్తం చూసుకునే ప్రయత్నం చేస్తాం.